ద్వారా ఆ భూములు అమ్మేసేసి. వెల్కమ్ టు 99 టీవీ వీటాక్స్ కార్యక్రమానికి స్వాగతం. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 99 టీవీ ప్రేక్షకులందరికీ. ప్రధానమంత్రి హోదాలో భారత ప్రధానమంత్రి ఆగస్టు 15కి ఎర్రకోటపై నుంచి జెండా ఎగరవేసేటువంటి సాంప్రదాయం అనేటువంటిది మనకి స్వాతంత్ర్యానంతరం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. అయితే ఎర్రకోట నుంచి స్వాతంత్ర దినోత్సవ ప్రసంగాలు కూడా చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంటాయి. అయితే ఇదే అత్యుత్తమమైన ప్రసంగం అనేటువంటిది ఒక కొలమానం ప్రకారం మనం చెప్పలేం. కానీ అనేక భారత ప్రధానులుగా పనిచేసినటువంటి అనేక మంది ప్రధానుల ప్రసంగాలకి ఒక్కొక్క విలక్షణత ఉంటుంది. వాటిలో అత్యున్నతమైనటువంటిదిగా జవహర్లాల్ నెహ్రూ గారి ప్రసంగానికి మొదటి స్థానం ఇస్తారు. ట్రిస్ట్ విత్ డెస్టినీ అనేటువంటి పేరుతో ఆయన ఎర్రకోట నుంచి 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి రాజ్యాంగ సభలో చేశారు ఆ ప్రసంగం. ఎర్రకోట నుంచి కాదు. నెహ్రూ ఎర్రకోట వద్ద తొలిసారి జాతీయ పతాకాన్ని ఎగరవేసి ప్రసంగించింది 1947 ఆగస్టు 16న. ఆ ప్రసంగంలో స్వాతంత్రాన్ని కాంగ్రెస్ లేదా ఒక నాయకుడి విజయంగా కాకుండా మొత్తం దేశ ప్రజల విజయంగా అభివర్ణించారు. అప్పుడు ఆ ప్రసంగానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు ఈ సందర్భం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, తాజాగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోట మీద ఉపన్యసించారు. అయితే గతంలో మోదీ గారి ప్రసంగాలు మనం చాలా చూసాం. ఉర్రోతలూగించే ప్రసంగాలు అవి. అందరూ కూడా చాలా అటెన్షన్తో వినేటువంటి ప్రసంగాలు ఆయన చేయటం అనేటువంటిది మనం చూసాం. ఎప్పుడు కూడా ఆయన ఒక మంచి వక్త, వాగ్దాటి అవన్నీ ఉన్నటువంటి ప్రధానమంత్రి ఆయన. అలాంటి మోడీ గారు తాజాగా ఈరోజు చేసినటువంటి ప్రసంగం అంత జోష్ లేదు అనేటువంటి ఒక చర్చ ఒకటి నడుస్తోంది. ఈ సందర్భంగా ఏంటంటే, ఇప్పుడు నెహ్రూ గారు ఆనాడు చేసినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో అది ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారో, అది ట్రిస్ట్ విత్ డెస్టినీ అనేటువంటి దాన్ని. అయితే ఇటీవల జరిగినటువంటి అనేక సంఘటనలు మనం చూసాం. ముఖ్యంగా దేశ రాజకీయాలను కుదిపేసినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాలు కానీ, దాని తర్వాత వచ్చినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో అటు లోక్సభలోను రాజ్యసభలోను ప్రతిపక్ష పార్టీల తీవ్రమైనటువంటి నిరసనలు, నీట్ పరీక్షలు పేపర్ లీకేజ్ గురించి కానీ, ఇంకా రకరకాల ఇష్యూస్ మీద కొంత డిఫెన్స్లో పడింది అధికార బీజేపీ కేంద్రంలో అనేటువంటి ఒక ఇది జరుగుతున్నటువంటి ఎన్డీఏ అనాలి గవర్నమెంట్ని. ఒక చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో తాజాగా మోడీ గారి ప్రసంగం, ఎర్రకోట నుంచి చేసేటువంటి ప్రసంగం అనేటువంటిది డెఫినెట్గా ఒక ఎక్స్పెక్టేషన్తో ఉంది. ముఖ్యంగా యువతను ఉద్దేశించో లేకపోతే ఒక ఇన్స్పైరింగ్ ఇది చేస్తారు, మళ్ళీ ఏదో కమ్బ్యాక్ అనేలాగా, ప్రధాని మోదీ కమ్బ్యాక్ అనేలాగా ఒక ప్రసంగం ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితుల్లో అంత ఎక్స్పెక్టేషన్ని రీచ్ అయ్యే స్థాయిలో లేదు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. ఎందుకనంటే ఆయన అసలు ఎప్పుడూ ప్రసంగం చూసి చదవడం ఉండదు. అలాంటిది ఆయన ఫస్ట్ టైము చూసి ప్రసంగించారు అనేటువంటిది కూడా ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. ఇవి కాకుండా చాలా అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. మరి ఆ వేడుకల్లో జెండాని ఎగరవేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా ప్రసంగం చేశారు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని. అయితే దాంట్లో ఏంటంటే ఆయన ఎక్కువ పండగ పూట కూడా, పర్వదినం రోజు కూడా ఏదో మరి ప్రతిపక్షాన్ని విమర్శించాలా అన్నట్టుగా ఆయన ప్రసంగం జరిగింది. ఎందుకనంటే ఈ మధ్యన ఆయన ప్రతిసారి కూడా ప్రతి వేదిక మీద కూడా ఇదే, ఎంతసేపు మనకు తెలుసు ఆయన కొన్ని పదాలు వాడుతున్నారు, గొడ్డలి పార్టీ అని, తర్వాత లోకేష్ గారు మాట్లాడితే అర్థమైందా రాజా అని, ఇలాంటి ప్రసంగాలు ఒకసారి వాళ్ళ మీటింగ్స్లో, పబ్లిక్ మీటింగ్స్లో వాటిని చూస్తూ ఉంటాం. కానీ ముఖ్యంగా జెండా వందనంలో కూడా ఈ జగన్నామస్మరణ ఏంటి, జగన్ పేరు లేనిదే వాళ్ళు అసలు ఏ ప్రసంగం ఉండదా అనేలాగా అదొక చర్చ జరుగుతుంది. ఈ అంశాల మీద ప్రస్తుతం మనతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు బండి పుణ్యశీల గారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. మేడం నమస్తే అండి. నమస్తే సార్. మేడం, అదే ఒకసారి మనం ప్రధానమంత్రి గారి ప్రసంగం గురించి ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది, మీరు కూడా వినే ఉంటారు. ఒకసారి విందామండి ఆయన ప్రసంగం. సరే సార్. पिछले दिनों मेरे प्यारे देशवासियों, पिछले दिनों देश के कुछ हिस्सों में बाढ़ का प्रकोप रहा, भूस्खलन का प्रकोप रहा, अनेक परिवार प्रभावित हुए।
उनके दुख दर्द को हम भली भांति अनुभव करते हैं। पीड़ित परिवारों को मैं विश्वास दिलाता हूं कि हम और पूरा देश उनके साथ खड़े हैं। मेरे प्यारे देशवासियों, पिछले दिनों పుణ్యశీల్ గారు, అదే ఇప్పుడు ఒకసారి విన్నారు కదా, ఇంకా చాలా సుదీర్ఘ ప్రసంగం చేశారు ఆయన. అయితే ఇప్పుడు ఇవాళ చర్చ ఏంటి అని అంటే, మోదీ గారి ప్రసంగాలు మనకు తెలుసు, అంతకుముందంతా కూడా బాగా జోష్ అది ఉండేది. మరి ఈ మధ్యన ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన ప్రసంగంలో కొంత జోష్ తగ్గింది, అంటే ఏదైనా డిఫెన్స్లో పడ్డారా అన్నట్టుగా ప్రసంగం సాగింది అనే ఒక చర్చ. మీ అబ్జర్వేషన్ ఏంటి? సార్, ముందుగా 99 టీవీ ప్రేక్షకులకి మీకు నా హృదయపూర్వక నమస్కారం సార్. నిజంగానే మీరు అన్నట్టు భారత గౌరవ ప్రధాని ఎప్పుడు మాట్లాడినా కూడా మరి దేశ భవిష్యత్తు, రాష్ట్రాల గురించే కాదు, దేశ భవిష్యత్తు గురించి, దేశం గురించి, దేశ ప్రగతి గురించి కూడా, మరి ఇప్పుడు ఉన్నటువంటి యువత గురించి కూడా చాలా బాగా, చాలా ఎమోషనల్ గా కూడా ఆయన కట్టిపడేసేటటువంటి విధంగా మాట్లాడటం మరి జరుగుతూ ఉంటుంది. కానీ మీరన్నట్టుగా ఇటీవల జరిగినటువంటి నీట్లో లీక్స్ కావచ్చు, మరి వాళ్ళ వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రి రాజీనామా చేయడం కావచ్చు, మళ్ళీ కొత్త మంత్రి విద్యాశాఖ మంత్రిగా ప్రమాణం చేయడం కావచ్చు, మరి యువత మీద, ఎందుకంటే ఈ మధ్య ఇటీవలే మరి కాక్రోచ్ జనతా పార్టీ అనేది మరి ప్రతి ఒక్క విషయంలో కూడా యువతకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద కానీ, మరి దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితుల మీద కానీ వాళ్ళు గొంతెత్తటం కానీ, వాళ్ళు ఢిల్లీలో మరి నిలబడటం కానీ, మరి ప్రధాని మోదీ గారిని ప్రశ్నించటం కానీ, వీటన్నిటిని దృష్ట్యా కొంచెం ఆయన నిజంగానే కొంత డిఫెన్స్ లో పడి కాస్త ఏమన్నా తగ్గి మాట్లాడారా అన్న ఆలోచన అయితే మాత్రం డెఫినెట్ గా ఈ యొక్క ఆయన ప్రసంగం చూసిన దేశంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా అనిపించినటువంటి పరిస్థితి ఉంది సార్. మరి ఎందుకంటే జరిగిన పరిణామాలు అటువంటివి కాబట్టి మరి ఖచ్చితంగా కూడా మరి మొన్న ఎలక్షన్స్ లో కూడా మరి ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా ప్రాంతాల్లో కూటమిగా ఏర్పడితే తప్ప ఎంపీ స్థానాలు మనకి దక్కవేమో అన్న ఇదిలో వాళ్ళు పడ్డటువంటి, ఎందుకంటే అక్కడ ఢిల్లీలో వాళ్ళకి పట్టు రావడం కోసం, ఎంపీల నెంబరింగ్ కోసం వాళ్ళు పడినటువంటి తపన, మరి రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పోటీ, వీటన్నిటిని బట్టి కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితులు, వీటన్నిటిని బట్టి కూడా మరి ప్రధాని మోదీ గారు డెఫినెట్ గా కొంత జోష్ తగ్గి మాట్లాడినట్టే మరి అనిపిస్తా ఉంది సార్ ఈ రోజును బట్టింది. ఎందుకంటే ఇంకా పూర్తిగా వినడం మనం జరగలేదు కాబట్టి ఇప్పుడు ఆయన మాట్లాడిన కొంత మేర కావచ్చు, నేను కొంత విన్నదాన్ని బట్టి కావచ్చు, ఎట్లా అయినా సరే కొంత ఆయన స్పీచ్ లో కాస్త ఆ డల్నెస్ అనేది మాత్రం 100% కనిపిస్తా ఉంది సార్. ఇప్పుడు యూత్ గురించి ఇటీవల ప్రధానమంత్రి గారు చెప్పిన విషయాలు కూడా మీరు చూసే ఉంటారు. వాళ్ళు ఏదో కొంచెం దారి తప్పుతున్నారు అనే విధంగా కూడా మాట్లాడటం ఆయన అనేటువంటి దాన్ని మీరు ఎలా చూస్తారు సార్? యూత్ దారి తప్పుతున్నారు అంటే హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇండియా అది చెప్పండి సార్. వ్యవస్థలన్నీ కూడా ఎవరి చేతుల్లో ఉన్నాయి? సెంట్రల్ గవర్నమెంట్ గా ఈ మాట మరి పెద్దలుగా మరి వారు మాట్లాడచ్చో మాట్లాడకూడదో, మరి అది పబ్లిక్ గా అనౌన్స్ చేయటం అనేది కూడా అది ఎవరికి వాళ్ళకే తెలియాల్సినటువంటి విషయంగా నేనైతే భావిస్తా ఉన్నాను సార్. మనం ప్రజల్ని వేలెత్తి చూపించేటప్పుడు వాళ్ళకి పాలకులుగా ఉన్నటువంటి మనం ఫెయిల్యూర్ అయ్యామని మనం ఒప్పుకుంటున్నట్టే కదా 100%. ఖచ్చితంగా వాళ్ళకి బాధ్యతలు గుర్తు చేసేటప్పుడు వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం వాళ్ళకి సరిహద్దులుగా పెట్టేటప్పుడు మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటో కూడా, మనం అందులో ఫెయిల్యూర్ అవుతున్నామో ఏమో కూడా అవి కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కదా. మొత్తం అంతా కూడా ప్రజల్నే మనం ఇది చేయాల్సిన పరిస్థితి లేదు కదా సార్. మన నీట్ కి సంబంధించి మరి యువత పెద్ద ఎత్తున మరి కదం తొక్కితే మరి ఏ రకంగా పోలీసు వ్యవస్థ, కేంద్ర పోలీసు వ్యవస్థ అక్కడ ప్రవర్తించిందో
మరి ఏ రకంగా బాష్పవాయువులు ప్రయోగించటం కావచ్చు, ఒక 20 మంది యువత చనిపోవటం కావచ్చు. మరి నాకు తెలిసి ఇప్పటికీ కూడా కుటుంబాలకి ఏమీ కూడా ఎస్క్రీషియా ప్రకటించినటువంటి పరిస్థితులు మరి మొన్న జరిగిన పరిణామం వరకు కూడా, అంటే ఏదో తీర్మానం చేశారు కదా సార్ ఢిల్లీ పార్లమెంట్ లో, మళ్ళా ఇట్లాంటివి ఏవి కూడా, అంటే ఇలాంటి లీకేజీల మీద నిర్ణయం తీసుకుంటూ బిల్ తీసుకొచ్చారు కదా సార్. ఆ బిల్ తీసుకొచ్చారే తప్ప ఆ 20 కుటుంబాలకి మరి ఎస్క్రీషియా ఎంత సార్? ఒక మనిషికి ₹1,00,00,000 ₹1,00,00,000 చొప్పున ఇవ్వడానికి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ జరిగితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఇన్సెంటివ్స్ ఏమున్నాయో వాటిని లెక్క చేయకుండా కేవలం స్టేట్ గవర్నమెంట్ నుంచే ఆ 7 కుటుంబాలకి కూడా ₹1,00,00,000 అనౌన్స్ చేసినటువంటి పరిస్థితులు ఆనాడు ఉన్నాయి సార్. వాట్ అబౌట్ సెంట్రల్ గవర్నమెంట్? సెంట్రల్ గవర్నమెంట్ కూడా మరి ఆలోచించాలి కదా. సరే, బడ్జెట్ అనుకుందాం, మరి ముందుగా చేసి రాటిఫై చేసుకునే అవకాశాలు ఉంటాయి కదా పార్లమెంటు పరంగా. లేదు, తీర్మానం చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి కదా. ఒక 20 కోట్లకి తీర్మానం చేయలేకపోయారా? అదే సిబిఐ ఎంక్వైరీ కూడా చేశారని చూద్దాం. ఇప్పుడు మనతో పాటు చర్చలో జాయిన్ అయ్యారు స్టూడియోలో బాలగారు, అడ్వకేట్, రాజకీయ విశ్లేషకులు. నమస్కారం బాలగారు. నమస్కారం బాలగారు. అదే ఇప్పుడు యూత్ మొన్న ఇటీవల జరిగిన జన్జీ ఉద్యమాలు కానీ, లేదంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాలు, ఈ నేపథ్యంలో తాజాగా ఎప్పుడు ఉర్రూతలు ఊగించే ప్రసంగాలు చేసేటువంటి మోడీ గారు మామూలుగా ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యే విధంగా మాట్లాడలేదు ఈవేళ ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగం అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. దీని మీద మీ అబ్జర్వేషన్? అబ్జర్వేషన్ ఇస్ వెరీ సింపుల్ అండి. ఫస్ట్ భారతీయులందరికీ ఆగస్టు 15 శుభాకాంక్షలు. ముందుగా అందరికీ ఏంటంటే చీలుడి అంటే గద్దావుడా అని ఒక సామెత ఉండేది. ఏంటి సార్ మీరు అనుకోవచ్చు, గాల్లో ఏదో వెళ్ళిపోతుంది అని అంటుంటారు. అది ఎందుకు వెళ్తుంది, దేనికి వెళ్తుంది ఎవరికి తెలియదు. అలానే మన నరేంద్ర మోడీ గారు కూడా స్పీచ్ ఇస్తారు, దేనికి ఇస్తారో ఆయనకే తెలియదు, మనకు తెలియదు. 3 టర్మ్స్, థర్డ్ టర్మ్ ఇది. 2014 నుంచి ఈ రోజు వరకు హైదరాబాద్ తీసుకోండి, ఢిల్లీలో పార్లమెంట్ తీసుకోండి. పార్లమెంట్ అశోక్ రోడ్ చాలా ఫేమస్. అశోక్ రోడ్ అంటే అశోక్ రోడ్ ఏరియా కావచ్చు, పార్లమెంటరీ ఏరియా కావచ్చు, ఇప్పటికి కూడా అక్కడ ఫుట్పాత్ మీద అక్కడ వచ్చే వాటర్తో స్నానం చేసి అక్కడ నివసించే వాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? నేను రెగ్యులర్ ఢిల్లీ ట్రావెలర్ కాబట్టి ఢిల్లీకి వెళ్ళి వస్తుంటాను కాబట్టి ఇప్పటికీ ఉన్నారు, ఈ రోజు వరకు కూడా ఉన్నారు. మరి ఏ విధంగా దేశం అభివృద్ధి చెందినట్టు? ఒక దేశ అభివృద్ధి అంటే నరేంద్ర మోడీ గారు వేసుకునే డ్రెస్ కాదు, ఆయన పెట్టుకునే తల పాగా కాదు, లేకపోతే ఆయన చెప్పే భాషను కాదు, లేదంటే ఒక మెట్రో ట్రైన్ తీసుకొస్తేనో, బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తేనో, రాకెట్ ట్రైన్ తీసుకొస్తేనో, జెట్ ట్రైన్ తీసుకొస్తేనో కాదు. ఓకే, బుల్లెట్ ట్రైన్, జాకెట్ ట్రైన్, ఇంకో ట్రైన్, ఈ ట్రైన్లో ఎవరు ఎక్కుతారండి? కామన్ మ్యాన్ ఎక్కుతాడా? దాని టికెట్ ఎంత? ₹1,000-1,100. అవునా? ఈ రోజు సగటు యొక్క పౌరుడి యొక్క సంపాదన ఎంత ఉంది? మినిమం వేజెస్ ఇప్పటికీ అట్లే ఉన్నాయి. ఎక్స్పెన్సెస్ పెరిగినప్పుడు మినిమం వేజెస్ ఎందుకు రివైజ్ ఇప్పుడు దాకా చేయలేదు? ఎక్స్పెన్సెస్ ఎలా పెరుగుతున్నాయి? అదే జిఎస్టీ డిపార్ట్మెంట్, అదే రెవెన్యూ డిపార్ట్మెంట్, అదే హ్యూమన్ రిసోర్స్ అందరు కలిపే కదా. మరి మినిమం వేజెస్ ఎందుకు పెంచలేకపోయారు? మరి ఆయన పదే చెప్పే వికసిత్ భారత్ నినాదం సార్, వికసిత్ భారత్ ఎన్ని సంవత్సరాలు? వికాసానికి ఎన్ని సంవత్సరాలు? How long you take time? After completion of 70+ years. 2047 ఏదో అంటున్నారు, బహుశా అదేమో 25. సార్ నాకు ఒక విషయం చెప్పండి సార్, ఈరోజు భారతదేశంలో ఆకలి అన్న వాడికి మీరు అన్నం పెడతారా? 2040sలోనో 2050sలోనో ఆ రోజు పుట్టే పరిస్థితులు, ఆ రోజు ఉన్న జనాల పరిస్థితులకు వాళ్ళ గురించి ఈ రోజు మీరు ఆలోచిస్తున్నారా? 5 years ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ కమిషన్ తీసి నీతి ఆయోగ్ అని పెట్టారు. వెరీ గుడ్, మంచిది. ప్లానింగ్ కమిషన్ కానీ నీతి ఆయోగ్ కానీ పని ఏంటండి? ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 5 సంవత్సరాల లోపల ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ ఏ గవర్నమెంట్ అయినా చూసుకోవాల్సినది ఏంటి అంటే బేసిక్ ఎసెన్షియల్స్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. దట్ ఈస్ వెరీ ఫండమెంటల్ ఆఫ్ ఎనీ గవర్నెన్స్. సెకండ్ థింగ్ ఏంటంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ టు జనరేట్ ఆఫ్ అవర్ జీడిపి. 2. థర్డ్ థింగ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్, రెవెన్యూస్
ఫోర్త్ థింగ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ ఆర్ఎల్స్ వర్చువల్ డెవలప్మెంట్స్ రిమైనింగ్ థింగ్స్ అన్ని ఫోర్త్ ప్లేస్లోకి వస్తాయి. బట్ టుడే ఇండియా ఎక్కడ ఉంది? మేక్ ఇన్ ఇండియా సక్సెస్ అంటున్నారా సార్? మేక్ ఇన్ ఇండియా ఉంది, అవునా? మేక్ ఇన్ ఇండియా ఉంది కదా. ఏం మేక్ చేసాం మనము? ప్రజల యొక్క భవిష్యత్తును మేక్ చేసామా? ప్రజల యొక్క మాన ప్రాణాలు కాపాడడం చేసామా? పోనీ ప్రజలు ఎవరైనా తినడానికి తిండి లేదు, మనం అందరం ఏమంటాం, తినడానికి అందరికి తిండి ఉన్నాయని చెప్తున్నాం. ఎంతమంది లేరు? మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే మన స్టూడియో బయటకు వెళ్తేనే ఈవెన్ ఇదే కృష్ణానగర్ దగ్గర ఇంకా అదే అడ్డ మీద జనాల్ని మనం చూస్తున్నాం. కంట్రీ వీఆర్ ఎక్స్పెక్టింగ్. వాళ్ళు చెప్పేది అంటే హైడ్రోజన్ ట్రైన్ కానీ లేదంటే ప్రైవేట్ శాటిలైట్ మీరు ప్రైవేట్ శాటిలైట్ పంపించారు, ఎవ్రీథింగ్ ఫైన్, నేను కాదనట్లేదు. ఇండిపెండెన్స్ ఇప్పుడు వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్నాం, అవునా? అంతే కదా. ఆర్ఎల్స్ వి రిలీజియస్ ఆఫ్ ద ఇండియా అనో కానీ, వి సెవరల్ రిలీజియస్ ఆఫ్ ఇండియా అని కానీ, లేకపోతే వి ఓన్లీ మోడీ ఆఫ్ ఇండియా అని కానీ లేదు కదా. కాన్స్టిట్యూషన్ దేనికి ఉంది? ప్రజల కోసము, మన కోసం మనం రచించుకున్న ఒక పుస్తకం. ఆ పుస్తకంలో మనం కొన్ని ఆర్టికల్స్ పొందుపరుచుకున్నాం. దాంట్లో బేసిక్ ఫండమెంటల్స్ కి ఎందుకు మనం ఇంపార్టెన్స్ ఇస్తాం? ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళినా, హైకోర్టుకి వెళ్ళినా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది ఎక్కువగా, అంటే కాన్స్టిట్యూషన్ కి బియాండ్ అది కాన్స్టిట్యూషన్ యొక్క రిటర్న్ ఉండదు. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే ఏంది? న్యాయ సూత్రాలలో న్యాచురల్ జస్టిస్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రాథమికమైన సూత్రం. అది దేనికోసం అంటే చట్టాలు, లాలు, వీటన్నిటికంటే న్యాచురల్ సోర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే లైఫ్ ఈజ్ అ న్యాచురల్, ఎయిర్ ఈజ్ అ న్యాచురల్, వాటర్ ఈజ్ న్యాచురల్, క్లైమేట్ ఈజ్ న్యాచురల్, ఇవన్నీ న్యాచురల్. దీనికి చట్టాలు అవసరం లేదుగా. దీన్ని కాపాడుకోవడం కోసం మనం కొన్ని పరిధుల్లో తయారు చేసుకుని చట్టాలు, అంతే. ఓకే, ఈ న్యాచురల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్స్ అనేది మనం మర్చిపోయినప్పుడు మరి నరేంద్ర గారి యొక్క ప్రసంగం మీద కాన్ఫిడెన్స్ ఎందుకు తగ్గిపోయిందంటే, ఇప్పుడు మీరున్నారు, బేసిక్ ఎగ్జాంపుల్స్ మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఎలాబరేటెడ్ గా పెద్ద టెక్నికాలిటీస్ కాదు ఇక్కడ. ఇప్పుడు మీ పిల్లోడు ఉన్నారు సార్, ఇప్పుడు మీరేమంటారంటే మీ పిల్లోడికి కొన్ని ప్రిన్సిపల్స్ లేట్ డౌన్ చేస్తారు. ఆ ప్రిన్సిపల్స్ లేట్ డౌన్ చేసినప్పుడు అతను ఆ ప్రిన్సిపల్స్ ని ప్రాక్టీస్ ఎక్కడ చేయాలి? బేసిక్ గా ఇంట్లో అన్నా చేయాలి, బంధువుల దగ్గర చేయాలి, బయటన్నా చేయాలి, అవునా? మన ఇంట్లో దగ్గర నుంచి బంధువుల వరకు మీరు లేట్ డౌన్ చేసిన ప్రిన్సిపల్సే ప్రాక్టీస్ లో లేనప్పుడు మీరు ఏవైతే ఈపీకే పనులు చేస్తారో అవి మేము నేర్చుకోక, లేకపోతే మీరు చెప్పిన ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతామా? మాకు విన్నాం కానీ అవి ఎలా ఉంటాయో మాకు తెలియదు కదా, ప్రాక్టీస్ తెలియదు కదా. సో ఈ రోజు నరేంద్ర మోడీ గారు చెప్పడం ఏంటి, యువత దారి తప్పింది అంటున్నారు కదా. ఏం దారి తప్పింది? సంతోషించండి, ఇంకా మీ సీట్లో మీరు కూర్చోన్నారు. మీరు మా కోసం, మా భవిష్యత్తు కోసము ఈ దేశం అంటారు, మీరు పరిపాలిస్తున్నాం అంటున్నారు. నేను ఓపెన్ గా మాట్లాడుతున్నా జెన్జీ తరపు నుంచి, నేను కూడా ఒక యంగ్ యూత్ కాబట్టి, మాకు మీ ఓల్డ్ డేట్స్ ఆర్ తెలుగులో ముసలోళ్ళు, హిందీలో బుడా లోగోं का परिपालन नहीं चाहिए. सिंपल, एज हो गया, घर पे बैठो, खाओ पियो ऐश करो. आपकी बड़ीदारी हमके ऊपर क्यों भाई? మీ పెద్దతనం మా మీద ఎందుకు? మీరు చెప్పే మాట ఏంటి? అది అనుభవం అని కూడా అనుకోవచ్చు. ఎవరికి కావాలి సార్ మీ అనుభవం? తొక్కల అనుభవము. మీ అనుభవం మీకు ఏం పీకారు? మీరు స్ట్రైట్ గా మాట్లాడుతున్నారు. మీ అనుభవాలు ఏం పీకారు ఇప్పుడు దాకా దేశాన్ని? ఓకే సరే, నేను ఎందుకు చెప్తున్నాను, అక్కడికే వస్తున్నాను సార్, జోష్ దగ్గరికి వస్తున్నాను నేను. మీ అనుభవంలో ఇప్పుడు దాకా దేశానికి మాకి మీరు ఏం చేశారు చెప్పండి. సెపరేట్ డిబేట్ కాదండి, అదే ప్రైమరీ. ఎందుకంటే ఈ రోజు యువత మీ మీద తిరగబడుతుంది అంటే, మీరు ఇంట్లో ఒక రోజు చాక్లెట్ ఇస్తాన్నారు బాగుంది, 2 రోజులు ఇస్తాన్నారు బాగుంది, 3 రోజులు ఇస్తాన్నారు బాగుంది, 3 రోజులు మీరు ఇవ్వాల, 4 రోజులు ఇవ్వాల, 5 రోజులు ఇవ్వాల. నువ్వు ఇవ్వకపోతే ఇవ్వను అని చెప్పి, మీరు ఇవ్వను అంటే ఇవ్వను అని చెప్పి, అంతేగాని ఇస్తా 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 అని చెప్తే ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు? అప్పుడు మీ మీద ఏమొస్తుంది? ఏమనుకుంటారు? ఈ డాడీ అనవసరంగా అబద్ధాలు చెప్తూ కూర్చుంటాడు అంటే వాళ్ళకి ఏం నేర్చుకుంటాం మేము? నేర్చుకుంటారు. సో ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రసంగం ఎందుకు తగ్గిందంటే, ఒకప్పుడు ఆయన మనము ఇంటాక్సియేషన్ అని విన్నాం, అంటే మత్తు లాంటిది, ఒక మత్తు. ఏమేమి ఇంటాక్సియేషన్ విన్నాము? లిక్కర్, డ్రగ్స్, లిక్కరు, గాంజా, ఇంకా కొన్ని XYZ అని, అవునా? ఈ మత్తులు కాకుండా ప్రజలకి
సైకలాజికల్ గా రిలీజియస్ ఇంటాక్సియేషన్ అనేది ఒకటి ఇంజెక్ట్ చేశారు. అది ఎన్ని రోజులు పనిచేస్తుందో కూడా నేను చెప్తాను. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఇంటాక్సియేషన్ ఒక డెకెడ్ మాత్రమే పనిచేస్తుంది, తర్వాత పని చేయదని చెప్పాను. ఎందుకంటే ఒక డెకెడ్ మాత్రమే ఆకలిని తట్టుకోగలుగుతాం. ఈ రోజు ఆకలి తట్టుకొని బ్లాస్ట్ అయిపోతున్నారు అందరూ. అందుకే ఈ రోజు ఆయన ప్రసంగం తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే ఈ రోజు ఆయన ఇంకా అబద్ధాలు చెప్తే అక్కడే రాలించుకోవడానికి జనాలు రెడీ. మీరు అన్న దాంట్లో ఫైనల్ కంక్లూజన్ అంటే ఆయన ఇష్యూస్ ని అడ్రస్ చేయాలి అనేటువంటిది. అంటే ఈ సందర్భంగా ఎందుకు గుర్తు చేసుకున్నాం అంటే ఇప్పుడు అసలు ఇప్పటిదాకా జరిగిన ఎర్రకోట మీద రకరకాల వివిధ ప్రధానులు చేసినటువంటి ప్రసంగం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా ట్రిస్ట్ విత్ డెస్టినీ అనే జవహర్లాల్ నెహ్రూ గారిది అదో ప్రసంగం. అలాగే సంక్షోభ సమయంలో ప్రజల్లో ధైర్యం నింపిన ప్రసంగం అంటే అది 1965లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎర్రకోట మీద చేసినటువంటి ప్రసంగం. అత్యంత శక్తివంతమైన వాటిల్లో అది కూడా ఒకటే అంటారు. అలాగే ఇది మన అటల్ బిహారీ వాజ్పేయి గారు 1998 ప్రసంగం కూడా ముఖ్యమైనది. పోఖ్రాన్ 2 అణు పరీక్షల తర్వాత అంతర్జాతీయ ఆంక్షలు ఒత్తిళ్ల మధ్య భారత భద్రత కోసం పరీక్షలు అవసరం అయ్యాయి అని ఆయన ఎర్రకోట నుంచి సమర్థించారు. అదొకటి. ఆధునిక రాజకీయ కమ్యూనికేషన్ పరంగా మోదీ 2014లో మీరు అన్నట్టు తొలి ఎర్రకోట ప్రసంగం అనేటువంటిది కూడా ప్రత్యేకం. మీరు అన్నప్పుడు అది బిగినింగ్ లో మీరు అన్న ఇంటాక్సికేషన్ అన్న మీరు ఏమంటారో, బట్ మీరు అన్నట్టు దాని ఎక్స్పైరీ అయిపోయింది అంటున్నారు. ఎక్స్పైరీ అయిపోయింది. ఓకే. సో ఇది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఈ రిలీజియస్ ఆస్పెక్ట్ లోనే తీసుకుందాం. మనకు 3 రిలీజియస్ వెరీ ఇంపార్టెంట్: హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్ కూడా ఒకటి. ఓకే, నేను ఒక గుడికో, ఒక మసీదుకో, ఒక చర్చ్కో, లేకపోతే ఒక సిక్ టెంపుల్కో వెళ్తాను. నేను ఒక ప్రేయర్ చేసుకుంటా. ఏమని అంటే నాకు 1 కోటి రూపాయలు డబ్బులు కావాలనో సంథింగ్ ఎల్స్ అని చెప్పేసి నేను ప్రేయర్ చేసుకొని విసిగైపోతా. అక్కడ నాకు రాలేదనుకోండి, నేను ఏం చేస్తాను? ఇంకో రిలీజియస్ దేవుడి దగ్గరికి వెళ్తాను. నేను ఎందుకు చెప్తున్నా వినండి. ఓకే. అట్లనే ఎప్పుడు కూడా మనిషి అనే వ్యక్తి స్వార్థపరుడు, అవునా? బేసికల్ గా ఆ స్వార్థానికి తగ్గట్టుగా మనం ఎంతవరకు చేయాల్సిన బేసిక్స్ మనం చేయకపోతే ఎవరైనా కూడా 100% నీడ్స్ అడ్రస్ చేయాలి. సో ఈ టాపిక్ ఇక్కడతో మనం నేను అక్కడ పులి స్టాప్ కదండి. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ చెప్తున్నానంటే, ఇప్పటి నుంచి కాదండి, దేవతల కాలం నుంచి, దేవతలు పరిపాలించే టైం నుంచి కూడా, వాళ్ళు దేవతలుగా రాజులుగా ఉన్నప్పటి నుంచి కూడా ప్రజలకు చేయకపోతే దేవతల్ని కూడా తిరస్కరించిన చరిత్ర మనది. చూద్దాం ఇంకా ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దాం. ఏమైనా మార్పులు వస్తాయేమో దేశ రాజకీయాల్లో. ఇక రాష్ట్ర రాజకీయాలకు వస్తే పుణ్యశీల గారు తాజాగా ఇవాళ మన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఫ్లాగ్ హాయిస్టింగ్ చేశారు. ఆ సందర్భంగా చేసినటువంటి ప్రసంగం ఎప్పుడు రెగ్యులర్గా ఆయన ప్రతి వేదిక మీద చేసే ప్రసంగంలాగే మీ వైసీపీ అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలుచుకోకుండా ప్రసంగం నడవట్లేదు అనేటువంటి చర్చ ఈవేళ కూడా వచ్చింది. జెండా వందనంలో కూడా జగన్నామస్మరణ ఏంటి అనేలాగా ఒక చర్చ జరుగుతుందండి. ఒకసారి ఆయన ఏమన్నారు విందాం. చంద్రబాబు నాయుడు గారి బయట ఒకసారి. 2014లో నవ్య ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నాకు అవకాశం ఇచ్చారు. విభజన కష్టాలు అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రయత్నించాం. 2019 పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి. 2019లో వచ్చిన పాలకులు 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, వ్యవస్థలు నిర్వీర్యం చేశారు. ఆ 5 ఏళ్లు చీకటి రోజులు చూశాం. గత పాలకుల అహంకారం, అసమర్థత, అవినీతి, అరాచకంతో రాష్ట్రం 30 ఏళ్లు ఎరికబడింది. ఆర్థికంగా రాష్ట్రానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. 2014లో నవ్య ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఆవిడకంటే ముందు నేను ఒక చిన్న, ఎందుకంటే మీరు మంచి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ కింగ్ కదండి. 30 సంవత్సరాలు వెనకబడిపోయిందని చెప్పారు కదా. డేటా తీసుకొచ్చి ఇదిగో ఈ సందర్భాల వల్ల వెనకబడిపోయిందని ఏమైనా ప్రూవ్ చేయగలిగారా? పోనీ 19 నుంచి 24 వరకు చీకటి రోజులు అని అన్నారు కదా.
మరి చీకటి రోజులు అయినప్పుడు జనాలకు అందరు ఇళ్ళలో లైట్లు ఎలా వెలిగాయి? మరి ఈయన ఎట్లా ధర్నాలు చేశాడు? మరి ఈయన ఆఫీస్ లో ఒక్క నిమిషం అండి, ఈయన ఆఫీస్ లో కరెంట్ ఎలా ఉంది, ఈయన ఇంటిలో కరెంట్ ఎలా ఉంది? ఒక్క నిమిషం, అందుకే ఆవిడకి నేను క్వశ్చన్స్ చేస్తున్నా, ఆవిడకి ఆవిడ ఆన్సర్ చేయాలి. కరెంట్ ఎలా ఉంది, ఈయన పొలం అంటే ఈయన పార్ట్నర్ ఇంకొక ఆయన రోడ్డు మీద పడుకుంటే కూడా కెమెరాలు ఎంత బాగా నీట్ గా ఎలా కనిపించాయి అంటే లైటింగ్స్ ఉండాలి కదా అక్కడ కూడా. చీకటి రోజు సూర్యుడిని అయితే ఆపలేదు కాదండి, ఎవరికి తెలుసు అండి, ఆయన ఆపేస్తారండి బాబోయ్, మీకు తెలియదు చంద్రబాబు నాయుడు గురించి. ఆయన ఎండనే ఆపాలని చెప్పేసి ఆర్డర్లు వేసిన ఆయన మీకు తెలియదు ఆ విషయము. ఆయన నేచర్ ని కూడా ఆపాలని ఆర్డర్ వేసిన ఏకైక సీఎం ఆయన. భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాలలో ఉన్న ఒక చీఫ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే అది మన నారా చంద్రబాబు నాయుడు గారి ది గ్రేట్. ఎందుకు చెప్తున్నా అంటే ఆవిడకి ప్రశ్నలు ఇస్తున్నాయి ఇవన్నీ. అయితే ఇంకొకటి, ఆయన 2014 నుంచి 19 వరకు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి ప్రయత్నించాను అని అన్నాడు. ఏ రోజన్నా ఆయన స్పీచ్ లో నేను కన్క్లూడ్ చేశాను, నేను కంప్లీట్ చేశాను అన్న దాఖలాలు ఏడైనా విన్నారా? అంటే అది మేడం మీకే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఆయన ఎప్పుడు కూడా నేను ప్రయత్నించాను, నేను ప్రయత్నించబోతున్నాను, నేను ప్రయత్నించబోతాను అని చెప్తున్నప్పుడు మాకెందుకండి మీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ? మేడం ఒక నిమిషం ఇస్తున్నా మేడం, ఇవన్నీ మీరు ఆన్సర్ చేయండి, చాలా రాసుకుంటున్నారండి. ఇంకోటి మన ఆంధ్రప్రదేశ్ జనాలందరూ కూడా గుర్తుపెట్టుకోండి, దయచేసి ఇలా జస్ట్ సింపుల్ గా వర్డింగ్స్ ఇచ్చుకుంటే వాళ్ళు చేస్తాను, చేయబోతున్నాను అనే వాళ్ళ మాటలను ఇంకా మీరు పడకండి. దయచేసి 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఎవరైతే ఎక్స్పీరియన్స్ అంటారో వాళ్ళని మీరు ఎప్పుడు కూడా తీసుకొచ్చి సీట్లలో కూర్చోబెట్టకండి. మై హంబుల్ రిక్వెస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ సిటిజన్స్ అండ్ ఓటర్స్, కాస్ట్ యువర్ ఓట్ ఫర్ ఎ ఫ్రెషర్. ఎందుకు అంటున్నానంటే ఎక్స్పీరియన్స్ వాడు దోచుకోవడానికి వాడికి తెలిసినంత టాక్టిక్స్ ఎవరికి తెలియదు. కొత్త వ్యక్తులకి మీరు ఛాన్స్ ఇస్తే దోచుకోవడానికి చాలా తక్కువ ఉంటది. అభివృద్ధి ప్రదంగా రాష్ట్రానికి మీరు ఆన్సర్ చేయండి మేడం. ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే జనరల్ గా ఇప్పుడు ఇండిపెండెన్స్ డే రోజు మిగతా సందర్భాల్లో ఆయన ఎటు ఇవే ప్రసంగాలు చేస్తారు, మీది గొడ్డల పార్టీ అని, ఆయన ఏమో అర్థమైందా రాజా అని, ఇవి ఓకే రోజు వింటూ ఉంటాం. అంటే ఇండిపెండెన్స్ డే రోజు జనరల్ గా ఏంటంటే జాతీయ స్ఫూర్తి అవన్నీ దేశభక్తి వాటి గురించి మాట్లాడే టైంలో కూడా ఈ ఎందుకు జగన్ గారి పేరు తలుచుకోకుండా ఎందుకు మరి ఈ ప్రోగ్రామ్ కూడా చేయలేకపోయే పరిస్థితి ఏంటి అనే చర్చ చెప్పండి మేడం. ప్రతి క్షణం కూడా జగన్నామ స్మరణ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ముద్ద దిగదండి ఆ పూట. ఎందుకంటే ఎలాగో 29కి ఇక ఆయన మళ్ళీ సీఎం అయ్యే అవకాశం, దిస్ ఈస్ ద లాస్ట్ టైం ఫర్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే బాలాగారు చెప్పినట్టుగా చాలా మంది యువతలో ఉన్నటువంటి పరిస్థితి అది. అంటే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు పెద్దవారు అవరా అనొచ్చు, ఇంకా ఆయన ఓల్డ్ లోకి వెళ్ళటానికి ఇంకా చాలా టైం ఉంది. నౌ స్టిల్ హీఈస్ వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్. అలాగే ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు కూడా 19 to 24. సార్ ఎవరికైనా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 14 to 19 నాకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి విభజన తర్వాత నాకు తొలి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు, మరి ఆంధ్ర రాష్ట్రాన్ని పరుగులు పెట్టించడానికి నేను ప్రయత్నం చేశాను. ఏం ప్రయత్నం చేశారు సార్? ఎలక్షన్ కి ముందు అది మీరు చెప్పాలి మేడం. మేడం అదే, ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా మీరు మాకు ఆన్సర్ ఇవ్వండి. ఎందుకంటే ఆయన పరుగులు తీసాము అని చెప్పారు కదా, ఏ సెక్టర్ల పరుగులు తీశారు, ఎవరెవరికి ఎంత రెవెన్యూ వచ్చాయి, కొంచెం క్లారిటీగా చెప్పండి, మేము కూడా తెలుసుకుంటాం. అసలు పరుగులు తీయడానికి అసలు అడుగు మొదలు పెట్టాడా లేదా అని కూడా చెప్తాను సార్ నేను. ఎందుకంటే ఎలక్షన్స్ కి ముందు ఈయన తిరుపతి సాక్షిగా వెంకయ్య నాయుడు గారిని తీసుకొచ్చి ప్రత్యేక హోదా గురించి, మరి ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే మరి 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 గొప్పగా సంజీవనిగా ఉపయోగపడేటటువంటి స్పెషల్ స్టేటస్ ని 5 ఏళ్లనొకళ్ళు, 10 ఏళ్లనొకళ్ళు, 15 ఏళ్ళు అని ఒకళ్ళు మరి కూటమిగా ఏర్పడటం కోసం చాలా తిప్పలు పడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చాలా మాటలు చెప్పారు. మరి కొంతమంది మేధావి వర్గం జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాదు కదా అన్నటువంటి ఉద్దేశ్యంతో మరి ఆయనకి ప్రతిపక్ష హోదా ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున మరి ప్రశ్నించడానికి ఆయన నిలబెట్టారు అన్నాడు. మరి ఈయన మరి గద్దెనెక్కగానే సార్ వెంటనే పరిస్థితులు ఎలా మారిపోయినాయి సార్ నాకు అర్థం కావడంలే. మరి సంజీవనీయ ఏమన్నా స్పెషల్ స్టేటస్, మరి చాలా రాష్ట్రాల్లో స్పెషల్ స్టేటస్ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకోని పరిస్థితులు ఉన్నాయి. మరి నేను 2.5 లక్షల ప్యాకేజీ తీసుకొచ్చేస్తా ఉన్నాను,
మరి దానికంటే 2.5 లక్షల కోట్లు, సారీ సార్ నా మాట, 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్యాకేజీ తీసుకొచ్చేస్తున్నాను, రాష్ట్రాన్ని పరుగులు పెట్టించేస్తున్నాను, అమరావతిని రాజధాని చేస్తాను. అమరావతి పేరు చెప్పుకుని ఇన్సైడర్ ట్రేడింగ్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది సార్. దానికే అభివృద్ధి ఎందులో ఉందయా అంటే అమరావతి పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్ చేసినటువంటి విధానంలో ఆయన అభివృద్ధి ఉంది. ఆయనకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మరి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి స్థలాలు కొనుక్కునేలాగా చేసి, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు ఆల్సో కొనుక్కునేలా చేసి, దానికి వాల్యూ ఇద్దామా ఇవ్వద్దా ఈ రోజుకి కూడా అక్కడ ఉన్నటువంటి రైతులకి ఇంతవరకు కూడా రిటర్నబుల్ ప్లాట్స్ కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాళ్ళకి ఇవ్వకుండా చాలా మంది రైతులు ఈ రోజున మనం మాట్లాడుకుంటున్నటువంటి విషయం కాదు సార్. ఈ రోజున రైతులే వచ్చి వాళ్ళు ఇచ్చేటటువంటి 1250 గజాలు మేము ఏం చేసుకోవాలి అని మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి. మరి ఆయన పరుగులు పెట్టి చేశారన్నారు. మరి ఆ టైంలో, ఎందుకంటే ప్రతిసారి ఆంధ్ర రాష్ట్రం ఒక దిశకి చేరుకోవాలంటే 20 సంవత్సరాలు కావాలని, అప్పుడేమో 2020 అని విజన్ అన్నారు, ఇప్పుడేమో 2047 అంటా ఉన్నారు. మరి అంటే ఆయన వచ్చినప్పుడల్లా ఒక్కొక్క సంవత్సరం పేరు చెప్తా ఉంటారా సార్? ఆ సంవత్సరం పేర్లు చెప్పడానికి తప్ప ఆ టైంలో కూడా 640 హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఏ హామీ నిలబెట్టుకుని ఆయన అభివృద్ధి పదంలోకి నడిపించాడో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి బాగా తెలుసు. అందుకోసమే 600 నుంచి 6కు దిగిపోయారండి వాళ్ళు. అది కూడా మీరు కొంచెం నోట్ డౌన్ చేసుకోండి. అదే సార్ విషయం ఏంటంటే ఈయన ఇంకా చాలా కూడా మాట్లాడారు సార్. అన్ని కూడా నేను మీకు క్లుప్తంగా కంక్లూజ్ చేసే ప్రయత్నం చేస్తా. ఈ యొక్క ఇదిలో ఆయన 19 నుంచి 24 వరకు చీకటి రోజులు, ఇందాక బాలాగారు అన్నట్టు కరెంట్ ఏమన్నా మరి లేని టైం ఏమన్నా ఉందా? మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ప్రవర్తించినటువంటి ప్రవర్తనలు కానీ, ఆయన మరి స్టేజ్ షోస్ కానీ, మరి ఆయనకి సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మరి షూట్ చేసి మరి అవన్నీ మీడియాస్ లో చూపించేటప్పుడు కానీ కరెంట్ అనేది చాలా అవసరం సార్. బాలాగారు అన్నట్టు మరి ఆ కరెంట్ లేని రోజులైతే మాత్రం మనమైతే ఎక్కడా చూడలేదు సార్. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే 19 to 24 అసలు నిజంగా అభివృద్ధి అంటే ఏంటి, ఒక 5 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రికి ఎంత ప్రీషియస్ అనేది ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు నిరూపించారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే నిరూపించారు సార్. ఆనాడు ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, పోలవరం, జలయజ్ఞం ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి అందరి గుండెల్లో కూడా దేవుడయ్యాడు సార్ రాజశేఖర్ రెడ్డి గారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అంతకు మించి 19 to 24 నిజంగా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాడు. ఇంటి వద్దకే ప్రభుత్వం అనేటటువంటి కాన్సెప్ట్ తో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు. ఆయన టైంలో 1,32,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాడు. అలాగే మరి ఇటు గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు, అటు ఇండస్ట్రీస్ పరంగా వచ్చినటువంటి ఉద్యోగాలు కావచ్చు, టోటల్లీ 6.5 లక్షల ఉద్యోగాలు సార్ మొత్తం కూడా. మరి ఇలా 1 కాదు 2 కాదు, ఆయన టైంలో మరి ఎగ్జాంపుల్ మీకు ఇవి ఎన్నో సార్లు చెప్పాను సార్. ఎగ్జాంపుల్ విజయవాడే తీసుకుంటే రిటైనింగ్ వాల్ ఆయన టైంలోనే శంకుస్థాపన చేశారు, ఆయన టైంలోనే కంప్లీట్ చేశారు. బెన్ సర్కిల్ దగ్గర 2 ఫ్లైఓవర్లు ఆయన టైంలోనే శంకుస్థాపన చేశారు, ఆయన టైంలోనే పూర్తి చేశారు. అలాగే ఉద్దానం కిడ్నీ సెంటర్, అక్కడ వాటర్ ప్రాజెక్టు ఆయన టైంలోనే మరి శంకుస్థాపన చేశారు, ఆయన టైంలోనే ఓపెన్ చేయడం జరిగింది. ఇలా 1 కాదు 2 కాదు, మరి 15,000 ఆర్బీకేలు మరి కట్టించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అట్లాగే వైజాగ్ లో డెక్కన్ బిల్డింగ్ వీళ్ళు వచ్చిన తర్వాత ఓపెనింగ్ చేసినంత మాత్రాన అది వీళ్ళు చేసేసినట్టేమీ అయిపోదు సార్. వాస్తవాలు చెప్తా ఉన్నాను సార్. 1 కాదు 2 కాదు, ఆయన కన్స్ట్రక్షన్ చేసినవి. ఆయన టైంలో మరి స్కీమ్స్ కూడా చూసుకుంటే నవరత్నాల్లో అమ్మఒడి ఈజ్ ద బెస్ట్ థింగ్ సార్. ఎందుకంటే నాడు నేడు ద్వారా సుమారు 45,000 స్కూళ్లు మరి రెనోవేట్ చేసి పిల్లలకి మరి స్కూల్ ఫీజు టాపిక్ ఉంది, ఎందుకంటే విధ్వంసం అన్నదా టీడీపీకి సంబంధించి నేను మాట్లాడుతానన్నా. అప్పుడు 2 సంవత్సరాలు అంటే నేను అనేది ఒక ముఖ్యమంత్రికి 5 సంవత్సరాలు అనేది ఎంత ప్రీషియస్ సార్. అది వీళ్ళకి మాత్రం 20 ఏళ్ళు 30 ఏళ్ళు అంటా ఉంటారు కదా, ఆ తేడా కోసం చెప్తా ఉన్నాను సార్. నేను స్కీములు అమలు పరచడంలో గానీ, మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో గానీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని నెంబర్ 1 స్థానంలో ఉంచడంలో గానీ, పోలీస్ శాఖకి ఆ టైంలో దేశవ్యాప్తంగా 2nd ర్యాంకు రావడంలో గానీ, ఇలా ఒక వ్యవస్థ కాదు దిశా చట్టం తీసుకురావడంలో గానీ, ఒక సంస్కరణ 2 సంస్కరణలు కాదు సార్.
చాలా చాలా హీ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా నేను ఇన్ని చెప్పాను కదా, ఇవన్నీ వీటిల్లో కొన్నైనా మేము ఈ రకంగా ఆయన ఇందాక ప్రయత్నం చేస్తాను, ప్రయత్నం చెయ్యబోతాను, ఈ రోజుకి అవే మాటలు. మేడం మీరు ఒక పొలిటికల్ పర్సన్ కదా, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వము తీసుకొచ్చిన ఏదైనా ఒక స్కీమ్ ఏదైనా ఉందా, అంటే వాళ్ళు సృష్టించిన స్కీమ్? సృష్టించింది నిరుద్యోగ భృతి ఉంది సార్, బట్ ఇట్స్ నాట్ వర్కింగ్ సార్. రాలేదు సార్. కాదు, ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది ఏదైనా ఒకటి ఉందా? బాలగారు నాకైతే తెలియదు. సరే, ఆవిడ ప్రశ్నలు మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, ఒక్క నిమిషం మేడం, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. అంటే కాపీ పేస్ట్ కాదు మేడం, మీరు కాపీ పేస్ట్ అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ కాదా? ఫుల్ స్టాప్ ఏం కాదు, జస్ట్ ఒక పాజ్ ఇవ్వండి. ఆయన క్రియేటివ్ పర్సన్ కాదా? జస్ట్ ఒక పాజ్ ఇవ్వండి, బాలగారిని అడుగుదాం. మీరు ఇన్ని అంటున్నారు, ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ లో అమరావతి యొక్క గొప్పతనాన్ని, అలాగే లోకేష్ గారు రైజింగ్ స్టార్ అంటూ ఒక కథను రాశారు. మరి దాన్ని ఏమంటారు మీరు? న్యూయార్క్ టైమ్స్ లో వచ్చింది, మీరు చూసే ఉంటారు. చాలా మంచి క్వశ్చన్ మేడం, నోట్ డౌన్ చేసుకోండి ప్రజలు కూడా. మీ పేరు సార్? మోహన్ అండి. మోహన్ గారి గురించి న్యూయార్క్ టైమ్స్ లో రేపు వేయించమంటారా? ఓహో మేడం వేయించమంటారా? దానికి ఒక ప్యాకేజ్ ఉంది, దానికి ఒక ప్యాకేజ్ ఉంది, పిఆర్ టీమ్ ఉంటది. మీకు ఏం కావాలో చెప్పండి, నేను వేయిస్తాను. మీరు ఈ దేశాన్ని అభివృద్ధి చెందిన ఏకైక రైజింగ్ స్టార్ అని వేయించమంటారా? మరి మీరు రైటర్స్ వాటి మీద కూడా జోక్లు ఏముంది సార్? మీకు కావాలన్నా దానికి బడ్జెట్ ఉంటది, కావాలంటే చెప్పండి, దానికి ఒక పిఆర్ కన్సల్టెన్సీ ఉంటది, దానికి అప్రోచ్ అయ్యి మీకు కావాల్సింది చెప్తే వాళ్ళు ఖచ్చితంగా వేస్తారు. ఇట్స్ వెరీ సింపుల్. ఎవరు చెప్తున్నారు మీరు ఈ అవార్డు? ఇప్పుడు నేను అన్నాను సార్, అంటే నేను ఎంబీఏ చదివా, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, 2 MBAలు ఉన్నాయి నాకు. మీరు అడ్వకేట్ కూడా కదా? అడ్వకేట్ కూడా, చదువులలో చాలా చదివాము, ఇంటర్నేషనల్ బిజినెస్ కూడా చదివి ఉన్నాం. ఓకే, ఈ బిజినెస్ ప్రమోషన్స్, పిఆర్ యాక్టివిటీస్, ఇవన్నీ బిజినెస్ చేసిన వాళ్ళకి మంచిగా మాకు బాగా తెలుసు. ఎందుకంటే వీఆర్ ఫ్రమ్ టెక్కీస్ నుంచి, బిజినెస్ టెక్కీస్ కాబట్టి ఎలా ప్రమోషన్స్ చేస్తాం, ప్రోడక్ట్ ప్రమోషన్స్ ఎలా చేస్తాం, హ్యూమన్ ప్రమోషన్స్ ఎలా చేస్తాం, మార్కెటింగ్ ఎలా చేస్తాం, ఇవన్నీ మాకు ఫింగర్ టిప్స్ మేము చదువుకుంటాం. అంటే ఈ న్యూయార్క్ టైమ్స్ లో ఆర్టికల్ రావాలంటే ఏం చేయాలి? సపోజ్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఉంది, మీది 99 ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసి మార్కెట్లోకి ఏ విధంగా సేల్ చేయాలంటే దానికి ఏం చేయాలి? ఇట్లాంటివన్నీ ఎవరికి బాగా తెలుసు అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ చేసిన వాళ్ళకి బాగా తెలుసు. ఏం మేడం, ఒప్పుకుంటారా? షూర్ సార్, షూర్. సో ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్ నన్ను అడిగారు కాబట్టి ఐఎమ్ ద ఆప్ట్ పర్సన్ టు సే దట్. చంద్రబాబు నాయుడు గారు ఎకనామిక్స్ అండి, సార్. ఎకనామిక్స్ ఇస్ బిలో ఆఫ్ ప్రొఫెషనల్ డిగ్రీనే, ఇట్ ఈస్ ఎ మాస్టర్ ఆఫ్ ఎకనామిక్స్. మాకు కూడా ఎకనామిక్స్ ఉంటాయి, వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అవి మాకు. అంటే ఎంబీఏ చదివిన వాళ్ళకు బిజినెస్ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, స్టాట్స్ ఉంటుంది, అకౌంటింగ్ ఉంటుంది, అండ్ హ్యూమన్ రిసోర్సింగ్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది, సేల్ ఉంటుంది, అన్ని కలుపుకొని ఉంటాయి మా దగ్గర. మాకు 4 సెమిస్టర్స్ లో 2 years లో ఆల్ సబ్జెక్ట్స్. ఇంకోటి చెప్పండి సార్, ఆయన ఎకనామిక్స్ ఒకటి చదివాడు, మాకు ఇంకోటి కూడా బ్యూటీ ఉంటుంది, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉంటుంది, హ్యూమన్ మేనేజ్మెంట్ ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ ఎలా రన్ చేయాలో తెలుసు మాకు. అమరావతి ప్రోగ్రెస్ నేను అదే చెప్తాను సార్. ఎందుకు మీరు అడిగారు కాబట్టి, అది న్యూయార్క్ టైమ్స్ లో వచ్చిందంటే అదేదో పెద్ద గొప్ప అనేది ప్రజల్లోకి మీరు ఆ విధంగా తీసుకెళ్లిపోతున్నారంటే నేను నో వెయిట్, మీడియాలో కనిపించేవని నిజాలు కాదు, అలానే మీడియాలో కనిపించేవని అబద్ధాలు కాదు అని చెప్పడానికి మాత్రమే నేను తీసుకొచ్చాను. చిన్న విషయం, ఇప్పుడు అమరావతిలో ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, డెవలప్ అయిపోయింది, రేజింగ్ అయిపోయింది అంటున్నారు కదా. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేను అదే ఏరియాలో తిరుగుతా రోజు, పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు. నాతో రమ్మని చెప్పండి, నేను మొత్తం ఏరియా అంతా తిప్పుతా. విజయవాడలో మేము బేసిక్గా కార్ కానీ బైక్ కానీ ఇప్పుడు అంత అభివృద్ధి చెందిందంటే మాకు రోజుకి పోయి రావడానికి మినిమం 1000 నుంచి 1500 రూపాయలు అవుతుంది, రైట్? ప్లస్ మా కార్ క్లీనింగ్కి కూడా 1000 రూపాయలు అవుతుంది. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ డెవలప్ చేసి పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వం. స్టీల్ బ్రిడ్జ్ అవన్నీ వేస్తారుగా, స్పీడ్ నువ్వు ఎప్పుడో వేస్తున్నా నాకు ఎందుకయ్యా? నేను ట్యాక్సులు కట్టింది దేనికోసము, రైట్? నాకు నువ్వు ఇప్పుడు ట్యాక్సులు కట్టినప్పుడు నాకు బెనిఫిట్ ఇవ్వలేదు కదా. ఇప్పుడు నేను దాన్ని అభివృద్ధి అన్నా, అభివృద్ధి కాదని చెప్పానా? ఇన్ని సంవత్సరాలు కూడా ఆల్మోస్ట్ నాకు అయిన ఖర్చు నువ్వు ఇస్తావా చెప్పండి? ప్రభుత్వం ఇచ్చిద్దా? లేదు కదా. ఇప్పుడు అభివృద్ధి ఎక్కడ జరిగినట్టు నాకు అర్థం కాలేదు. స్పీడ్ యాక్సెస్ రోడ్ లో మీరు ఒకసారి చూసుకుంటే, నేను మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన ఇంటి ముందర రోడ్డు మాత్రమే క్లీన్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఆయన ఇంటి ముందర రోడ్డు మాత్రం క్లీన్ గా కనిపిస్తుంది. అది దాటేసి కొంచెం అటుపోయినా, అది దాటేసి ఇటు వచ్చినా రోడ్ ఎక్కడ క్లీన్ గా ఉండదు. ఆయన ఒక్కడే మనిషా? ఆయన దగ్గర ఒక్కటే రోడ్డు బాగుండాలా? ఇప్పుడు మేము హైకోర్టుకి వెళ్ళి మూడు ఉన్నాయి రోడ్డు, స్పీడ్ యాక్సెస్ రోడ్డు. ఒక రోడ్ అయితే చెత్తగా ఉంటుంది,
ఒక సెంటర్ రోడ్ మాత్రమే క్లీన్ గా పెడతారు. ఎందుకు? అందులో సీఎం లేకపోతే ఇంకా జడ్జిలు లేకపోతే ఇంకా విఐపి పర్సన్స్ మాత్రమే వెళ్తారు కాబట్టి వాళ్ళు చూసిందని అబ్బో ఓ సూపర్ అబ్బా రోడ్లు మస్తున్నాయి అంటే వీళ్ళు మాత్రమే కదా మీడియాలోకి వస్తారు. కామన్ మ్యాన్ రారు కదండి. మీరు అనొచ్చు, మీరు కూర్చొని నేను వస్తున్నాను కాబట్టి ఇప్పుడు నిజాలు మాట్లాడుతున్నాను. రైట్ ఒకటి రోడ్డు ఉంటుంది. ఆయన ఒక ఆ సందర్భంగా మాట్లాడుతూ సీడ్ యాక్సిస్ రోడ్డు ఓపెనింగ్ సందర్భంగా మాట్లాడుతూ హైకోర్టు కూడా ప్రతిపక్షాలు గట్టిగా మొట్టికాలేసింది. ఏంటంటే అమరావతి డెవలప్మెంట్ విషయంలో అడ్డదిడ్డంగా పిల్స్ వేయద్దు అని మీరు అడ్వకేట్ గా. ఏమండి ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నాకు అర్థం కాని విషయము, అసలు పిల్స్ ఎందుకు వేస్తారు? పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రం పిల్స్ వేస్తే అన్ని ఎంటర్టైన్ అయిపోతాయా? ఏది వేస్తే ఎంటర్టైన్ అయిపోతుందా? అదే సబ్జెక్ట్ మ్యాటర్ ఇప్పుడు వేస్తే మాత్రం ఎంటర్టైన్ అవ్వదా? ఇది ఎక్కడ న్యాయం అండి? నాకు అర్థం కాదు. పిల్స్ అనేది పబ్లిక్ ఇంట్రెస్ట్, ఎవరైనా వేస్తారు. అది ఎంటర్టైన్ చెయ్యాలా లేదా అని కోర్టు డిసైడ్ చేసుకుంటది. కోర్టు చెప్తుంది కావాలంటే. రైతులకి ప్లాట్లు ఇచ్చే విషయంలో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి కదండి. ఇది వాళ్ళకి ఫస్ట్ వాస్తవంగా రిటర్నబుల్ ఫ్లాట్స్ ఒకటి సార్, వీళ్ళు తీసుకొచ్చిన స్కీమే అసలు ఇల్లీగల్ అండి. ఫస్ట్ ఈ రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవి అవన్నీ ఇల్లీగల్. దానికి ఒక యాక్ట్ ఉంది. నాకు తెలిసి రీసెంట్ గా సినిమా కూడా వచ్చినట్టుంది. మన శ్రీకాంత్ గారు ఏదో నటించారు, ఆయన అడ్వకేట్ గా ఉంటాడు, చాలా బాగుంది సినిమా. అందులో కాంపెన్సేషన్ గురించి చాలా నీట్ గా ఎంత బాగా చక్కగా చెప్పినాడు ఆయన. అంటే ఎవరు కూడా తన భూమిని తనకు నచ్చకపోతే రెఫ్యూజ్ చేసే రైట్ దాంట్లో ఉంది అని చెప్పేసి. ఓకే, అంటే మీరు యాక్ట్ ని తుంగలో తొక్కేసి మీకు నచ్చినట్టు మీరు స్కీమ్స్ అంటే ఎలా ఉంటుందంటే జనాలను గుంపులో గోవిందలా కూర్చోబెట్టేసి వాళ్ళ చేత సంతకాలు దించేసుకునేసి ఈ కలెక్టర్లు లేకపోతే జాయింట్ కలెక్టర్లు లేకపోతే ఎంఆర్ఓలు ఆర్డీఓలు తూ మంత్రం కింద ఒక రిజల్యూషన్స్ రాసేసి అక్కడ ఒక రిజల్యూషన్ ని పాస్ చేసేసి గ్రామ పంచాయతీ కండక్ట్లు చేసేసి వీళ్ళు కోర్టులకు తీసుకొస్తే ఏం చేసుకుంటే ఇదిగో చూసారా కోర్టులో వీళ్ళేసేది. కోర్టు కూడా ఏం చూస్తుంది? ఇచ్చిన డాక్యుమెంట్నే చూస్తుంది కదా. రియాలిటీస్ ఏంటి? ఒక కమిటీ ఫామ్ చేసి రియాలిటీస్ అన్ని తీసుకొస్తే అప్పుడు బయటకు వస్తుంది. జనాలు ఇలాంటి సందర్భాలలో అప్పుడు జనాలు పిల్లేయాలి. లేదు మమ్మల్ని ఇట్లా బైండ్ ఓవర్ చేశారు, లేదు మమ్మల్ని ఇట్లా భయపెట్టి చేశారు, చేసినా ఏమైంది? మీడియాలలో వచ్చినా ఏం చేయగలిగారు? అంటే ఒకటి ఇప్పుడు ఈ రీసెంట్ గా జెన్జీ మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు తీసుకున్న ఒక వర్డ్ బేస్ చేసుకొని ఈరోజు ఇంత పెద్ద రెవల్యూషన్ స్టార్ట్ అయింది. జుడిషియరీ ఆల్సో అకౌంటబిలిటీ టువర్డ్స్ ఆఫ్ ద డెమోక్రసీ. It is not beyond of the constitution. Judiciary is a principal state, a custodian of the constitution. అంటే ప్రభుత్వాలు చేసే తప్పులని రాజ్యాంగ పరంగా ఉన్నాయా లేదా అని చెప్పి టెస్ట్ చేసే టెస్ట్ సెంటర్ లాంటిది. ఆ టెస్ట్ చేసే టెస్ట్ సెంటర్ లాంటిది జుడిషియరీ చాలా పటిష్టంగా ఉండాలి, న్యూట్రలైజేషన్స్ లో ఉండాలి. న్యూట్రలైజేషన్ లేకపోతే ఏమైపోతుందంటే మీకు న్యాయం అనేది ఇప్పుడు మనం చూసారా బుక్కుల్లో పుస్తకాలు ఎక్కడ చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే బెయిలీస్ రైట్, జైలీస్ ఎక్సెప్షన్ అనే ఒక ప్రిన్సిపల్ ఏదైతే ఉందో ఈ రోజు మీరు ఆంధ్రప్రదేశ్ లోయర్ జ్యుడిషియరీలో వెళితే ఫస్ట్ వాళ్ళు ఏంటంటే ఒక కళ్ళు మూసుకొని అంటే బ్లైండ్ ఐస్ తో రిమాండింగ్ పంపించేసుకోవడం. అంటే సోషల్ మీడియా కేసులు, అసలు సోషల్ మీడియా కేసుల్లో రిమాండ్లు ఏంటండి? వాళ్ళు ఏ కేసులు పెట్టినా కేసులు ఎఫ్ఐఆర్లు అయిపోతున్నాయి. అసలు ఎఫ్ఐఆర్లు ఎలా కడుతున్నారు ఏంటి? ప్రైమా ఫేసీ లేకుండా ఎఫ్ఐఆర్లు కట్టడం చేయడం ఇవన్నీ దేని కిందకి వస్తాయి? రాజ్యాంగ ఉల్లంఘననే. ఎందుకంటే పరిపాలన మీకు ఇచ్చింది, అధికారులకి అధికారం ఇచ్చింది దేనికోసం అంటే నిజంగా తప్పులు చేసిన వాళ్ళని శిక్షించమని. అంతేగాని మీరు కంప్లైంట్లు కొన్ని తీసుకుంటే అధికార పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్లు, అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వీళ్ళు కంప్లైంట్లు రాసిస్తారు, కంప్లైంట్లు కడతారు. దేనికోసం చేస్తున్నారు ఇదంతా? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అమరావతి డెవలప్మెంట్ అంటారా? అసలు మీరు వెళ్ళి చూడండి, అమరావతిలో జనాలు లేకుండా డెవలప్మెంటా? వాట్ ఎ జోక్. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ జోక్ ఆఫ్ దిస్ కంట్రీ టుడే. ఎందుకంటున్నానంటే ఇండిపెండెన్స్ వచ్చింది కదా August 15 ఈ రోజు. ఎందుకు బిగ్గెస్ట్ జోక్ అంటున్నానంటే ఆ అమరావతి ఏరియాలో జనాలు ఎక్కడ? వేర్ ఈస్ డెమోగ్రఫీ? డెమోగ్రఫీ లేదు, డెవలప్మెంట్. షాపింగ్ మాల్, అదే ఇప్పుడు రైల్వే స్టేషన్, ప్రపోజల్ వచ్చిన తర్వాత ఇంకొకటి ఇవన్నీ వచ్చి డెవలప్మెంట్. జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ అంటే వెనకాల స్క్రీన్స్ లో మీరు పెట్టారు చూసారా? ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, ఇంకా కొన్ని స్క్రీన్స్ ఇవన్నీ ఢిల్లీ రెడ్ కోట ఇవన్నీ ఉన్నాయి చూసారా? ఇవన్నీ ఉన్న వాటిని డెవలప్మెంట్ అంటారు. వాటిని అదేంటి ఏరియా? ఇట్ ఈస్ ఎ ప్లాన్డ్ ఫర్ క్యాపిటల్. దట్ ప్లాన్డ్ ఫర్ క్యాపిటల్ ఫర్ క్రియేషన్ ఆఫ్ రోడ్స్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ టేక్స్ టైం. అది అందరికీ తెలిసిన విషయమే కదా. దానికోసము ఈరోజు మనం ఏం చేస్తున్నాం? సపరేట్ గా ఒక ల్యాండ్ తీసుకుని అక్కడ ఒక స్టేట్ ని డెవలప్ చేయాలనుకుంటాం. డబ్బులు ఎవరివి? ఇప్పుడు ఈ రోజు ఈయన ఉంటాడండి, ఈయన దేనికోసం వస్తాడు? ఈయనకి సంబంధించిన కాంట్రాక్టర్లు ఆయన దగ్గరికి ఫైల్ పట్టుకొని పోతారు. అంటే మాకు తెలుసు, రియాలిటీస్ తెలుసు కాబట్టి. మీకు నాకు రావు మళ్ళీ కాంట్రాక్ట్లు. బై ద వే మీ కాంట్రాక్ట్ నా కాంట్రాక్ట్ అప్రూవ్ అవ్వాలన్నా అవ్వవు. ఎందుకంటే 16 ఒక 20 క్లాసులు పెడతారు,
ఆ ఒక్క క్లాస్ కూడా మనకు వే ఆఫ్ చేయరు. అదే వాళ్ళకి తెలిసిన వాళ్ళు వెళ్ళారనుకోండి, స్పెషల్ జీవో, స్పెషల్ గవర్నమెంట్ ఆర్డర్, స్పెషల్ రిబేట్, స్పెషల్ పాలసీ, స్పెషల్ స్కీమ్ వాళ్ళకు మాత్రమే వస్తాయి. ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు కూడా ఈ బిజినెస్ సెగ్మెంట్లో మంచి అనుభవం ఉంది. ఇది పిలిచి నాకు ఒక గవర్నమెంట్కి ఒక అడ్వైజర్గా నన్ను తీసుకోమని చెప్పండి. మేము పనికిరామా? మేడం కరెక్టేనా? ఇప్పుడు నేను కూడా ఇన్ని సంవత్సరాల నుంచి సోషల్ యాక్టివిటీస్లో ఉన్నాను, మీడియాలో వస్తుంటున్నాను, మా నాలెడ్జ్ ఏంటి, టాలెంట్ ఏంటి మాకు తెలుసు, ప్రజలకి తెలుసు. మమ్మల్ని తీసుకోమని చెప్పండి. పోనీ ఎందుకు తీసుకోరు? మాకు రావు మేడం, ఒక్క నిమిషం. కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నాలెడ్జ్ లేకపోయినా, అవగాహన లేకపోయినా గవర్నమెంట్ అడ్వైజర్గా ఉంటారు. అదే వాళ్ళకున్న క్వాలిఫికేషన్స్ ఏంటి, మాకు లేని క్వాలిఫికేషన్స్ ఏంటి? సరే, అది వేరే టాపిక్. ఇప్పుడు టాపిక్ వేరే కాదండి. మీరేమంటారంటే దాంట్లో మెయిన్ టాపిక్స్. ఎందుకంటే అమరావతి డెవలప్మెంట్ అవ్వాలి అంటే మీరేమంటారంటే ఇప్పుడు ఈ ల్యాండ్ అక్విజిషన్ విషయంలో ఎవరికి ఇష్టం లేకుండా తీసుకోవడానికి వీల్లేదని వాళ్ళు ఏమంటారంటే ఇది డెవలప్మెంట్ కి విరుద్ధం కదా అంటారు. అంటే దానివల్ల అభివృద్ధి మీ ఉద్దేశంలో లేకపోతే ప్రజల ఉద్దేశంలో డెవలప్మెంట్ అభివృద్ధి అంటే ఏంటని చెప్పండి. అదే ఇప్పుడు ఆయన మా విశ్వనగరం నిర్మించాలనుకుంటున్నారు, మరి దానికి ల్యాండ్ బ్యాంక్ కావాలిగా. విశ్వనగరము నగరాలతో కూడిన విశ్వనగరం. సార్ అసలు లేదు మొగుడా అంటే పెసరపప్పు పెళ్ళామా అనేటటువంటి సామెత ఒకటి ఉంది సార్. మేడం ఇక్కడ ఎలా ఉందంటే సార్ ఒక్క నిమిషం. అమరావతి యాక్చువల్లీ సెల్ఫ్ సస్టైన్ క్యాపిటల్ అని చెప్పని ఫస్ట్ వాళ్ళు చెప్పడం జరిగింది. అలా ఫస్ట్ విడతలో 34,000 ఎకరాలకే, ఇంకా అంటే వీళ్ళు వచ్చాక మళ్ళీ 20 తీసుకుని 54 చేశారు. కానీ సెకండ్ ఇదిలో అసలు ఆ 20,000 తీసుకోక ముందే 14 to 19లో వాళ్ళు చెప్పిన మాట గాని, ఇప్పుడు గెలిచిన తర్వాత చెప్పినటువంటి నారాయణ గారు చెప్పినటువంటి మొదటి మాట గాని ఏంటంటే ఇది సెల్ఫ్ సస్టైన్ ఉన్నటువంటి క్యాపిటల్. మీ ఇందులో లిటరల్లీ ఒక 15,000 ఎకరాల లోపే మొత్తం అంతా కూడా నవనగరాలు, వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు కదా సార్, ఈ నవనగరాలు కూడా ఇందులో నిర్మించేసేసి విశ్వనగరంగా అనౌన్స్ చేసి మిగిలిన 10,000 ఎకరాలకి అద్భుతమైనటువంటి భూమ్, ఈ రియల్ ఎస్టేట్ భూమ్ అనేది క్రియేట్ చేసి తద్వారా ఆ భూములు అమ్మేసేసి. వెల్కమ్ టు 99 టీవీ వీటాక్స్ కార్యక్రమానికి స్వాగతం. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 99 టీవీ ప్రేక్షకులందరికీ. ప్రధానమంత్రి హోదాలో భారత ప్రధానమంత్రి ఆగస్టు 15కి ఎర్రకోటపై నుంచి జెండా ఎగరవేసేటువంటి సాంప్రదాయం అనేటువంటిది మనకి స్వాతంత్ర్యానంతరం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. అయితే ఎర్రకోట నుంచి స్వాతంత్ర దినోత్సవ ప్రసంగాలు కూడా చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంటాయి. అయితే ఇదే అత్యుత్తమమైన ప్రసంగం అనేటువంటిది ఒక కొలమానం ప్రకారం మనం చెప్పలేం. కానీ అనేక భారత ప్రధానులుగా పనిచేసినటువంటి అనేక మంది ప్రధానుల ప్రసంగాలకి ఒక్కొక్క విలక్షణత ఉంటుంది. వాటిలో అత్యున్నతమైనటువంటిదిగా జవహర్లాల్ నెహ్రూ గారి ప్రసంగానికి మొదటి స్థానం ఇస్తారు. ట్రిస్ట్ విత్ డెస్టినీ అనేటువంటి పేరుతో ఆయన ఎర్రకోట నుంచి 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి రాజ్యాంగ సభలో చేశారు ఆ ప్రసంగం. ఎర్రకోట నుంచి కాదు. నెహ్రూ ఎర్రకోట వద్ద తొలిసారి జాతీయ పతాకాన్ని ఎగరవేసి ప్రసంగించింది 1947 ఆగస్టు 16న. ఆ ప్రసంగంలో స్వాతంత్రాన్ని కాంగ్రెస్ లేదా ఒక నాయకుడి విజయంగా కాకుండా మొత్తం దేశ ప్రజల విజయంగా అభివర్ణించారు. అప్పుడు ఆ ప్రసంగానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు ఈ సందర్భం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తాజాగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోట మీద ఉపన్యసించారు. అయితే గతంలో మోదీ గారి ప్రసంగాలు మనం చాలా చూసాం, ఉర్రోతలుగించే ప్రసంగాలు అవి. అందరూ కూడా చాలా అటెన్షన్తో వినేటువంటి ప్రసంగాలు ఆయన చేయటం అనేటువంటిది మనం చూసాం. ఎప్పుడు కూడా ఆయన ఒక మంచి వక్త, వాగ్దాటి అవన్నీ ఉన్నటువంటి ప్రధానమంత్రి ఆయన. అలాంటి మోడీ గారు తాజాగా ఈరోజు చేసినటువంటి ప్రసంగం అంత జోష్ లేదు అనేటువంటి ఒక చర్చ ఒకటి నడుస్తోంది. ఈ సందర్భంగా ఏంటంటే ఇప్పుడు నెహ్రూ గారు ఆనాడు చేసినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో అది ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారో అది ట్రిస్ట్ విత్ డెస్టినీ అనేటువంటి దాన్ని. అయితే ఇటీవల జరిగినటువంటి అనేక సంఘటనలు మనం చూసాం. ముఖ్యంగా దేశ రాజకీయాలను కుదిపేసినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాలు కానీ దాని తర్వాత వచ్చినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో అటు లోక్సభలోను రాజ్యసభలోను ప్రతిపక్ష పార్టీల తీవ్రమైనటువంటి నిరసనలు,
నీట్ పరీక్షలు పేపర్ లీకేజ్ గురించి కానీ ఇంకా రకరకాల ఇష్యూస్ మీద కొంత డిఫెన్స్లో పడింది అధికార బీజేపీ కేంద్రంలో అనేటువంటి ఒక ఇది జరుగుతున్నటువంటి ఎన్డీఏ అనాలి గవర్నమెంట్ని. ఒక చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో తాజాగా మోడీ గారి ప్రసంగం ఎర్రకోట నుంచి చేసేటువంటి ప్రసంగం అనేటువంటిది డెఫినెట్గా ఒక ఎక్స్పెక్టేషన్తో ఉంది. ముఖ్యంగా యువతను ఉద్దేశించో లేకపోతే ఒక ఇన్స్పైరింగ్ ఇది చేస్తారు, మళ్ళీ ఏదో కమ్బ్యాక్ అనేలాగా ప్రధాని మోదీ కమ్బ్యాక్ అనేలాగా ఒక ప్రసంగం ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితుల్లో అంత ఎక్స్పెక్టేషన్ని రీచ్ అయ్యే స్థాయిలో లేదు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. ఎందుకనంటే ఆయన అసలు ఎప్పుడూ ప్రసంగం చూసి చదవడం ఉండదు. అలాంటిది ఆయన ఫస్ట్ టైము చూసి ప్రసంగించారు అనేటువంటిది కూడా ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. ఇవి కాకుండా చాలా అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. మరి ఆ వేడుకల్లో జెండాని ఎగరవేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా ప్రసంగం చేశారు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని. అయితే దాంట్లో ఏంటంటే ఆయన ఎక్కువ పండగ పూట కూడా పర్వదినం రోజు కూడా ఏదో మరి ప్రతిపక్షాన్ని విమర్శించాలా అన్నట్టుగా ఆయన ప్రసంగం జరిగింది. ఎందుకనంటే ఈ మధ్యన ఆయన ప్రతిసారి కూడా ప్రతి వేదిక మీద కూడా ఇదే ఎంతసేపు మనకు తెలుసు ఆయన కొన్ని పదాలు వాడుతున్నారు, గొడ్డలి పార్టీ అని, తర్వాత లోకేష్ గారు మాట్లాడితే అర్థమైందా రాజా అని, ఇలాంటి ప్రసంగాలు ఒకసారి వాళ్ళ మీటింగ్స్లో పబ్లిక్ మీటింగ్స్లో వాటిని చూస్తూ ఉంటాం. కానీ ముఖ్యంగా జెండా వందనంలో కూడా ఈ జగన్నామస్మరణ ఏంటి, జగన్ పేరు లేనిదే వాళ్ళు అసలు ఏ ప్రసంగం ఉండదా అనేలాగా అదొక చర్చ జరుగుతుంది. ఈ అంశాల మీద ప్రస్తుతం మనతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు బండి పుణ్యశీల గారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. మేడం నమస్తే అండి. నమస్తే సార్. మేడం అదే ఒకసారి మనం ప్రధానమంత్రి గారి ప్రసంగం గురించి ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది, మీరు కూడా వినే ఉంటారు, ఒకసారి విందామండి ఆయన ప్రసంగం. సరే సార్. पिछले दिनों मेरे प्यारे देशवासियों, पिछले दिनों देश के कुछ हिस्सों में बाढ़ का प्रकोप रहा, भूस्खलन का प्रकोप रहा, अनेक परिवार प्रभावित हुए। उनके दुख दर्द को हम भली भांति अनुभव करते हैं। पीड़ित परिवारों को मैं विश्वास दिलाता हूं कि हम और पूरा देश उनके साथ खड़े हैं। मेरे प्यारे देशवासियों, पिछले दिनों పుణ్యశీల గారు అదే ఇప్పుడు ఒకసారి విన్నారు కదా, ఇంకా చాలా సుదీర్ఘ ప్రసంగం చేశారు ఆయన. అయితే ఇప్పుడు ఇవాళ చర్చ ఏంటి అని అంటే మోదీ గారి ప్రసంగాలు మనకు తెలుసు, అంతకుముందంతా కూడా బాగా జోష్ అది ఉండేది. మరి ఈ మధ్యన ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన ప్రసంగంలో కొంత జోష్ తగ్గింది, అంటే ఏదైనా డిఫెన్స్లో పడ్డారా అన్నట్టుగా ప్రసంగం సాగింది అనే ఒక చర్చ. మీ అబ్జర్వేషన్ ఏంటి? సార్ ముందుగా 99 టీవీ ప్రేక్షకులకి మీకు నా హృదయపూర్వక నమస్కారం సార్. నిజంగానే మీరు అన్నట్టు భారత గౌరవ ప్రధాని ఎప్పుడు మాట్లాడినా కూడా మరి దేశ భవిష్యత్తు రాష్ట్రాల గురించే కాదు, దేశ భవిష్యత్తు గురించి, దేశం గురించి, దేశ ప్రగతి గురించి కూడా, మరి ఇప్పుడు ఉన్నటువంటి యువత గురించి కూడా చాలా బాగా చాలా ఎమోషనల్ గా కూడా ఆయన కట్టిపడేసేటటువంటి విధంగా మాట్లాడటం మరి జరుగుతూ ఉంటుంది. కానీ మీరన్నట్టుగా ఇటీవల జరిగినటువంటి నీట్లో లీక్స్ కావచ్చు, మరి వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రి రాజీనామా చేయడం కావచ్చు, మళ్ళీ కొత్త మంత్రి విద్యాశాఖ మంత్రిగా ప్రమాణం చేయడం కావచ్చు, మరి యువత మీద, ఎందుకంటే ఈ మధ్య ఇటీవలే మరి కాక్రోచ్ జనతా పార్టీ అనేది మరి ప్రతి ఒక్క విషయంలో కూడా యువతకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద కానీ, మరి దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితుల మీద కానీ వాళ్ళు గొంతెత్తటం కానీ, వాళ్ళు ఢిల్లీలో మరి నిలబడటం కానీ, మరి ప్రధాని మోదీ గారిని ప్రశ్నించటం కానీ, వీటన్నిటిని దృష్ట్యా కొంచెం ఆయన నిజంగానే కొంత డిఫెన్స్ లో పడి కాస్త ఏమన్నా తగ్గి మాట్లాడారా అన్న ఆలోచన అయితే మాత్రం డెఫినెట్ గా ఈ యొక్క ఆయన ప్రసంగం చూసిన దేశంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా అనిపించినటువంటి పరిస్థితులు సార్. మరి ఎందుకంటే జరిగిన పరిణామాలు అటువంటివి కాబట్టి మరి ఖచ్చితంగా కూడా మరి మొన్న ఎలక్షన్స్ లో కూడా మరి
ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా ప్రాంతాల్లో కూటమిగా ఏర్పడితే తప్ప ఎంపీ స్థానాలు మనకి దక్కవేమో అన్న ఇదిలో వాళ్ళు పడ్డటువంటి, ఎందుకంటే అక్కడ ఢిల్లీలో వాళ్ళకి పట్టు రావడం కోసం, ఎంపీల నెంబరింగ్ కోసం వాళ్ళు పడినటువంటి తపన, మరి రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పోటీ, వీటన్నిటిని బట్టి కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితులు, వీటన్నిటిని బట్టి కూడా మరి ప్రధాని మోదీ గారు డెఫినెట్ గా కొంత జోష్ తగ్గి మాట్లాడినట్టే మరి అనిపిస్తా ఉంది సార్ ఈ రోజును బట్టింది. ఎందుకంటే ఇంకా పూర్తిగా వినడం మనం జరగలేదు కాబట్టి ఇప్పుడు ఆయన మాట్లాడిన కొంత మేర కావచ్చు, నేను కొంత విన్నదాన్ని బట్టి కావచ్చు, ఎట్లా అయినా సరే కొంత ఆయన స్పీచ్ లో కాస్త ఆ డల్నెస్ అనేది మాత్రం 100% కనిపిస్తా ఉంది సార్. ఇప్పుడు యూత్ గురించి ఇటీవల ప్రధానమంత్రి గారు చెప్పిన విషయాలు కూడా మీరు చూసే ఉంటారు. వాళ్ళు ఏదో కొంచెం దారి తప్పుతున్నారు అనే విధంగా కూడా మాట్లాడటం ఆయన అనేటువంటి దాన్ని మీరు ఎలా చూస్తారు సార్? యూత్ దారి తప్పుతున్నారు అంటే హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇండియా అది చెప్పండి సార్. వ్యవస్థలన్నీ కూడా ఎవరి చేతుల్లో ఉన్నాయి? సెంట్రల్ గవర్నమెంట్ గా ఈ మాట మరి పెద్దలుగా మరి వారు మాట్లాడచ్చో మాట్లాడకూడదో, మరి అది పబ్లిక్ గా అనౌన్స్ చేయటం అనేది కూడా అది ఎవరికి వాళ్ళకే తెలియాల్సినటువంటి విషయంగా నేనైతే భావిస్తా ఉన్నాను సార్. మనం ప్రజల్ని వేలెత్తి చూపించేటప్పుడు వాళ్ళకి పాలకులుగా ఉన్నటువంటి మనం ఫెయిల్యూర్ అయ్యామని మనం ఒప్పుకుంటున్నట్టే కదా 100%. ఖచ్చితంగా వాళ్ళకి బాధ్యతలు గుర్తు చేసేటప్పుడు వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం వాళ్ళకి సరిహద్దులుగా పెట్టేటప్పుడు మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటో కూడా, మనం అందులో ఫెయిల్యూర్ అవుతున్నామో ఏమో కూడా అవి కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కదా. మొత్తం అంతా కూడా ప్రజల్నే మనం ఇది చేయాల్సిన పరిస్థితి లేదు కదా సార్. మన నీట్ కి సంబంధించి మరి యువత పెద్ద ఎత్తున మరి కదం తొక్కితే మరి ఏ రకంగా పోలీసు వ్యవస్థ, కేంద్ర పోలీసు వ్యవస్థ అక్కడ ప్రవర్తించిందో, మరి ఏ రకంగా బాష్పవాయువులు ప్రయోగించటం కావచ్చు, ఒక 20 మంది యువత చనిపోవటం కావచ్చు. మరి నాకు తెలిసి ఇప్పటికీ కూడా కుటుంబాలకు ఏమీ కూడా ఎక్స్క్రీషియా ప్రకటించినటువంటి పరిస్థితులు మరి మొన్న జరిగిన పరిణామం వరకు కూడా, అంటే ఏదో తీర్మానం చేశారు కదా సార్ ఢిల్లీ పార్లమెంట్ లో, మళ్ళా ఇట్లాంటివి ఏవి కూడా, అంటే ఇలాంటి లీకేజీల మీద నిర్ణయం తీసుకుంటూ బిల్ తీసుకొచ్చారు కదా సార్. ఆ బిల్ తీసుకొచ్చారే తప్ప ఆ 20 కుటుంబాలకి మరి ఎస్క్రీషియా ఎంత సార్? ఒక మనిషికి ₹1 కోటి చొప్పున ఇవ్వడానికి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ జరిగితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఇన్సెంటివ్స్ ఏమున్నాయో వాటిని లెక్క చేయకుండా కేవలం స్టేట్ గవర్నమెంట్ నుంచే ఆ 7 కుటుంబాలకి కూడా ₹1 అనౌన్స్ చేసినటువంటి పరిస్థితులు ఆనాడు ఉన్నాయి సార్. వాట్ అబౌట్ సెంట్రల్ గవర్నమెంట్? సెంట్రల్ గవర్నమెంట్ కూడా మరి ఆలోచించాలి కదా. సరే బడ్జెట్ అనుకుందాం, మరి ముందుగా చేసి రాటిఫై చేసుకునే అవకాశాలు ఉంటాయి కదా పార్లమెంటు పరంగా. లేదు, తీర్మానం చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి కదా. ఒక 20 కోట్లకి తీర్మానం చేయలేకపోయారా? అదే సిబిఐ ఎంక్వైరీ కూడా చేశారని చూద్దాం. ఇప్పుడు మనతో పాటు చర్చలో జాయిన్ అయ్యారు స్టూడియోలో బాలగారు, అడ్వకేట్, రాజకీయ విశ్లేషకులు. నమస్కారం బాలగారు. నమస్కారం బాలగారు. అదే ఇప్పుడు యూత్ మొన్న ఇటీవల జరిగిన జన్జీ ఉద్యమాలు కానీ, లేదంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాలు, ఈ నేపథ్యంలో తాజాగా ఎప్పుడు ఉర్రూతలు ఊగించే ప్రసంగాలు చేసేటువంటి మోడీ గారు మామూలుగా ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యే విధంగా మాట్లాడలేదు. ఈవేళ ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగం అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. దీని మీద మీ అబ్జర్వేషన్స్ వెరీ సింపుల్ అండి. ఫస్ట్ భారతీయులందరికీ ఆగస్టు 15 శుభాకాంక్షలు. ముందుగా అందరికీ ఏంటంటే చీలుడి అంటే గద్దావుడా అని ఒక సామెత ఉండదు. ఏంటి సార్ మీరు అనుకోవచ్చు, గాల్లో ఏదో వెళ్ళిపోతుంది అని అంటుంటారు. అది ఎందుకు వెళ్తుంది, దేనికి వెళ్తుంది ఎవరికి తెలియదు. అలానే మన నరేంద్ర మోడీ గారు కూడా స్పీచ్ ఇస్తారు, దేనికి ఇస్తారో ఆయనకి తెలియదు, మనకు తెలియదు. 3 టర్మ్స్, థర్డ్ టర్మ్ ఇది. 2014 నుంచి ఈ రోజు వరకు హైదరాబాద్ తీసుకోండి, ఢిల్లీలో పార్లమెంట్ తీసుకోండి. పార్లమెంట్ అశోక్ రోడ్ చాలా ఫేమస్. అశోక్ రోడ్ అంటే అశోక్ రోడ్ ఏరియా కావచ్చు, పార్లమెంటరీ ఏరియా కావచ్చు, ఇప్పటికి కూడా అక్కడ ఫుట్పాత్ మీద అక్కడ వచ్చే వాటర్తో స్నానం చేసి అక్కడ నివసించే వాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు?
నేను రెగ్యులర్ ఢిల్లీ ట్రావెలర్ కాబట్టి ఢిల్లీకి వెళ్ళి వస్తుంటాను కాబట్టి ఇప్పటికీ ఉన్నారు, ఈ రోజుటి వరకు కూడా ఉన్నారు. మరి ఏ విధంగా దేశం అభివృద్ధి చెందినట్టు? ఒక దేశ అభివృద్ధి అంటే నరేంద్ర మోడీ గారు వేసుకునే డ్రెస్ కాదు, ఆయన పెట్టుకునే తల పాగా కాదు, లేకపోతే ఆయన చెప్పే భాషను కాదు, లేదంటే ఒక మెట్రో ట్రైన్ తీసుకొస్తేనో, బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తేనో, రాకెట్ ట్రైన్ తీసుకొస్తేనో, జెట్ ట్రైన్ తీసుకొస్తేనో కాదు. ఓకే, బుల్లెట్ ట్రైన్, జాకెట్ ట్రైన్, ఇంకో ట్రైన్, ఈ ట్రైన్ వాళ్ళు ఎవరు ఎక్కుతారండి? కామన్ మ్యాన్ ఎక్కుతాడా? దాని టికెట్ ఎంత? 1000-1100 రూపాయలు. అవునా? ఈరోజు సగటు యొక్క పౌరుడి యొక్క సంపాదన ఎంత ఉంది? మినిమం వేజెస్ ఇప్పటికీ అట్లే ఉన్నాయి. ఎక్స్పెన్సెస్ పెరిగినప్పుడు మినిమం వేజెస్ ఎందుకు రివైజ్ ఇప్పుడు దాకా చేయలేదు? ఎక్స్పెన్సెస్ ఎలా పెరుగుతున్నాయి? అదే జిఎస్టీ డిపార్ట్మెంట్, అదే రెవెన్యూ డిపార్ట్మెంట్, అదే హ్యూమన్ రిసోర్స్ అందరు కలిపే కదా. మరి మినిమం వేజెస్ ఎందుకు పెంచలేకపోయారు? మరి ఆయన పదే చెప్పే వికసిత్ భారత్ నినాదం సార్, వికసిత్ భారత్ ఎన్ని సంవత్సరాలు? వికాసానికి ఎన్ని సంవత్సరాలు? హౌ లాంగ్ యూ టేక్ టైమ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 70+ years? 2047 ఏదో అంటున్నారు, బహుశా అదేమో 25. సార్ నాకు ఒక విషయం చెప్పండి సార్, ఈరోజు భారతదేశంలో ఆకలి అన్న వాడికి మీరు అన్నం పెడతారా? 2040sలోనో 2050sలోనో ఆ రోజు పుట్టే పరిస్థితులు, ఆ రోజు ఉన్న జనాల పరిస్థితులకు వాళ్ళ గురించి ఈ రోజు మీరు ఆలోచిస్తున్నారా? 5 years ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ కమిషన్ తీసి నీతి ఆయోగ్ అని పెట్టారు. వెరీ గుడ్, మంచిది. ప్లానింగ్ కమిషన్ కానీ నీతి ఆయోగ్ కానీ పని ఏంటండి? ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 5 సంవత్సరాల లోపల ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ ఏ గవర్నమెంట్ అయినా చూసుకోవాల్సినది ఏంటి అంటే బేసిక్ ఎసెన్షియల్స్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. దట్ ఈస్ వెరీ ఫండమెంటల్ ఆఫ్ ఎనీ గవర్నెన్స్. సెకండ్ థింగ్ ఏంటంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ టు జనరేట్ ఆఫ్ అవర్ జీడిపి. 2. థర్డ్ థింగ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్, రెవెన్యూస్. 4th థింగ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్, ఆర్ఎల్స్ వర్చువల్ డెవలప్మెంట్స్, రిమైనింగ్ థింగ్స్ అన్ని 4th ప్లేస్లోకి వస్తాయి. బట్ టుడే ఇండియా ఎక్కడుంది? మేక్ ఇన్ ఇండియా సక్సెస్ అంటున్నారా సార్? మేక్ ఇన్ ఇండియా ఉంది, అవునా? మేక్ ఇన్ ఇండియా ఉంది కదా. ఏం మేక్ చేసాం మనము? ప్రజల యొక్క భవిష్యత్తును మేక్ చేసామా? ప్రజల యొక్క మాన ప్రాణాలు కాపాడడం చేసామా? పోనీ ప్రజలు ఎవరైనా తినడానికి తిండి లేదు, మనం అందరం ఏమంటాం? తినడానికి అందరికి తిండి ఉన్నాయని చెప్తున్నాం. ఎంతమంది లేరు? మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే మన స్టూడియో బయటకు వెళ్తేనే ఈవెన్ ఇదే కృష్ణానగర్ దగ్గర ఇంకా అదే అడ్డ మీద జనాల్ని మనం చూస్తున్నాం. కంట్రీ వీఆర్ ఎక్స్పెక్టింగ్. వాళ్ళు చెప్పేది అంటే హైడ్రోజన్ ట్రైన్ కానీ లేదంటే ప్రైవేట్ శాటిలైట్ మీరు ప్రైవేట్ శాటిలైట్ పంపించారు, ఎవ్రీథింగ్ ఫైన్, నేను కాదనట్లేదు. ఇండిపెండెన్స్ ఇప్పుడు వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్నాం, అవునా? అంతే కదా. ఆర్ఎల్స్ వి రిలీజియస్ ఆఫ్ ద ఇండియా అనో కానీ, వి సెవరల్ రిలీజియస్ ఆఫ్ ఇండియా అని కానీ, లేకపోతే వి ఓన్లీ మోడీ ఆఫ్ ఇండియా అని కానీ లేదు కదా. కాన్స్టిట్యూషన్ దేనికి ఉంది? ప్రజల కోసము, మన కోసం మనం రచించుకున్న ఒక పుస్తకం. ఆ పుస్తకంలో మనం కొన్ని ఆర్టికల్స్ పొందుపరుచుకున్నాం. దాంట్లో బేసిక్ ఫండమెంటల్స్ ఎందుకు మనం ఇంపార్టెన్స్ ఇస్తాం? ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళినా, హైకోర్టుకి వెళ్ళినా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది ఎక్కువగా, అంటే కాన్స్టిట్యూషన్ కి బియాండ్ అది కాన్స్టిట్యూషన్ యొక్క రిటర్న్ ఉండదు. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే ఏంది? న్యాయ సూత్రాలలో న్యాచురల్ జస్టిస్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రాథమికమైన సూత్రం. అది దేనికోసం అంటే ఈ చట్టాలు, లాలు, వీటన్నిటికంటే న్యాచురల్ సోర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే లైఫ్ ఈజ్ అ న్యాచురల్, ఎయిర్ ఈజ్ అ న్యాచురల్, వాటర్ ఈజ్ న్యాచురల్, క్లైమేట్ ఈజ్ న్యాచురల్. ఇవన్నీ న్యాచురల్. దీనికి చట్టాలు అవసరం లేదుగా. దీన్ని కాపాడుకోవడం కోసం మనం కొన్ని పరిధుల్లో తయారు చేసుకుని చట్టాలు, అంతే. ఓకే, ఈ న్యాచురల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్స్ అనేది మనం మర్చిపోయినప్పుడు మరి నరేంద్ర గారి యొక్క ప్రసంగం మీద కాన్ఫిడెన్స్ ఎందుకు తగ్గిపోయిందంటే, ఇప్పుడు మీరున్నారు, బేసిక్ ఎగ్జాంపుల్స్ మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఎలాబరేటెడ్ గా పెద్ద టెక్నికాలిటీస్ కాదు ఇక్కడ. ఇప్పుడు మీ పిల్లోడు ఉన్నారు సార్, ఇప్పుడు మీరేమంటారంటే మీ పిల్లోడికి కొన్ని ప్రిన్సిపల్స్ లేట్ డౌన్ చేస్తారు. ఆ ప్రిన్సిపల్స్ లేట్ డౌన్ చేసినప్పుడు అతను ఆ ప్రిన్సిపల్స్ ని ప్రాక్టీస్ ఎక్కడ చేయాలి? బేసిక్ గా ఇంట్లో అన్న చేయాలి, బంధువుల దగ్గర చేయాలి, బయట చేయాలి, అవునా?
మన ఇంట్లో దగ్గర నుంచి బంధువుల వరకు మీరు లేట్ డౌన్ చేసిన ప్రిన్సిపల్సే ప్రాక్టీస్లో లేనప్పుడు మీరు ఏవైతే ఈపీకే పనులు చేస్తారో అవి మేము నేర్చుకోక లేకపోతే మీరు చెప్పిన ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతామా? మాకు విన్నాం కానీ అవి ఎలా ఉంటాయో మాకు తెలియదు కదా, ప్రాక్టీస్ తెలియదు కదా. సో ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్పడం ఏంటి, యువత దారి తప్పింది అంటున్నారు కదా. ఏం దారి తప్పింది? సంతోషించండి, ఇంకా మీ సీట్లో మీరు కూర్చోన్నారు. మీరు మా కోసం, మా భవిష్యత్తు కోసము ఈ దేశం అంటారు, మీరు పరిపాలిస్తున్నాం అంటున్నారు. నేను ఓపెన్గా మాట్లాడుతున్నా జెన్జీ తరపు నుంచి, నేను కూడా ఒక యంగ్ యూత్ కాబట్టి, మాకు మీ ఓల్డ్ డేట్స్ ఆర్ తెలుగులో ముసలోళ్ళు, హిందీలో బుడా లోగోं का परिपालन नहीं चाहिए. सिंपल. एज हो गया, घर पे बैठो, खाओ पियो ऐश करो. आपकी बड़ीदरी हमके ऊपर क्यों भाई? మీ పెద్దతనం మా మీద ఎందుకు? మీరు చెప్పే మాట ఏంటి? అది అనుభవం అని కూడా అనుకోవచ్చు. ఎవరికి కావాలి సార్ మీ అనుభవం? తొక్కల అనుభవము. మీ అనుభవం మీకేం పీకారు? మీరు స్ట్రైట్ గా మాట్లాడుతున్నారు. మీ అనుభవాలు ఏం పీకారు ఇప్పుడు దాకా దేశాన్ని? ఓకే సరే, నేను ఎందుకు చెప్తున్నాను, ప్రసంగంలో జోష్ తగ్గింది, అక్కడికే వస్తున్నాను సార్, జోష్ దగ్గరికి వస్తున్నాను నేను. మీ అనుభవంలో ఇప్పుడు దాకా దేశానికి మాకి మీరు ఏం చేశారు చెప్పండి. అది సెపరేట్ డిబేట్. సెపరేట్ డిబేట్ కాదండి, అదే ప్రైమరీ. ఎందుకంటే ఈ రోజు యువత మీ మీద తిరగబడుతుందంటే, మీరు ఇంట్లో ఒక రోజు చాక్లెట్ ఇస్తున్నారు బాగుంది, 2 రోజులు ఇస్తున్నారు బాగుంది, 3 రోజులు ఇస్తున్నారు బాగుంది, 3 రోజులు మీరు ఇవ్వాల, 4 రోజులు ఇవ్వాల, 5 రోజులు ఇవ్వాల. నువ్వు ఇవ్వకపోతే ఇవ్వను అని చెప్పేయి. మీరు ఇవ్వను అంటే ఇవ్వను అని చెప్పేయి. అంతేగాని ఇస్తా 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 అని చెప్తే ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు? అప్పుడు మీ మీద ఏమొస్తుంది? ఏమనుకుంటారు? ఈ డాడీ అనవసరంగా అబద్ధాలు చెప్తూ కూర్చుంటాడు అంటే వాళ్ళకి ఏం నేర్చుకుంటాం మేము? అబద్ధాలే నేర్చుకుంటారు. సో ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రసంగం ఎందుకు తగ్గిందంటే, ఒకప్పుడు ఆయన మనము ఇంటాక్సియేషన్ అని విన్నాం, అంటే అదే మత్తు లాంటిది, ఒక మత్తు. ఏమేమి ఇంటాక్సియేషన్ విన్నాము? లిక్కర్, డ్రగ్స్, లిక్కరు, గాంజా, ఇంకా కొన్ని XYZ అని. అవునా? ఈ మత్తులు కాకుండా ప్రజలకి సైకలాజికల్ గా రిలీజియస్ ఇంటాక్సియేషన్ అనేది ఒకటి ఇంజెక్ట్ చేశారు. అది ఎన్ని రోజులు పనిచేస్తుందో కూడా నేను చెప్తాను. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఇంటాక్సియేషన్ ఒక డెకెడ్ మాత్రమే పనిచేస్తుంది, తర్వాత పని చేయదని చెప్పాను. ఎందుకు? ఒక డెకెడ్ మాత్రమే ఆకలిని తట్టుకోగలుగుతాం. ఈ రోజు ఆకలి తట్టుకొని బ్లాస్ట్ అయిపోతున్నారు అందరూ. అందుకే ఈ రోజు ఆయన ప్రసంగం తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే, ఈ రోజు ఆయన ఇంకా అబద్ధాలు చెప్తే అక్కడే రాలించుకుంటారని జనాలు రెడీ. మీరు అన్న దాంట్లో ఫైనల్ కంక్లూజన్ అంటే, ఆయన ఇష్యూస్ ని అడ్రస్ చేయాలి అనేటువంటిది. అంటే ఈ సందర్భంగా ఎందుకు గుర్తు చేసుకున్నాం అంటే, ఇప్పుడు అసలు ఇప్పటిదాకా జరిగిన ఎర్రకోట మీద రకరకాల వివిధ ప్రధానులు చేసినటువంటి ప్రసంగం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా ట్రిస్ట్ విత్ డెస్టినీ అనే జవహర్లాల్ నెహ్రూ గారిది అదొక ప్రసంగం. అలాగే సంక్షోభ సమయంలో ప్రజల్లో ధైర్యం నింపిన ప్రసంగం అంటే అది 1965లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎర్రకోట మీద చేసినటువంటి ప్రసంగం. అత్యంత శక్తివంతమైన వాటిల్లో అది కూడా ఒకటే అంటారు. అలాగే ఇది మన అటల్ బిహారీ వాజ్పేయి గారు 1998 ప్రసంగం కూడా ముఖ్యమైనది. పోఖ్రాన్ 2 అణు పరీక్షల తర్వాత అంతర్జాతీయ ఆంక్షలు ఒత్తిళ్ల మధ్య భారత భద్రత కోసం పరీక్షలు అవసరమయ్యాయి అని ఆయన ఎర్రకోట నుంచి సమర్థించారు. అదొకటి. ఆధునిక రాజకీయ కమ్యూనికేషన్ పరంగా మోదీ 2014లో మీరు అన్నట్టు తొలి ఎర్రకోట ప్రసంగం అనేటువంటిది కూడా ప్రత్యేకం. మీరు అన్నప్పుడు అది బిగినింగ్ లో మీరు అన్న ఇంటాక్సికేషన్ అన్న మీరు ఏమంటారో, బట్ మీరు అన్నట్టు దాని ఎక్స్పైరీ అయిపోయింది అంటున్నారు. ఎక్స్పైరీ అయిపోయింది. ఓకే. సో ఇది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఈ రిలీజియస్ ఆస్పెక్ట్ లోనే తీసుకుందాం. మనకు 3 రిలీజియస్ వెరీ ఇంపార్టెంట్: హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్ కూడా ఒకటి. ఓకే. నేను ఒక గుడికో, ఒక మసీదుకో, ఒక చర్చ్కో, లేకపోతే ఒక సిక్ టెంపుల్కో వెళ్తాను. నేను ఒక ప్రేయర్ చేసుకుంటా. ఏమని అంటే, నాకు 1 కోటి రూపాయలు డబ్బులు కావాలనో సంథింగ్ ఎల్స్ అని చెప్పేసి అని. నేను ప్రేయర్ చేసుకొని విసుగైపోతా. అక్కడ నాకు రాలేదనుకోండి, నేనేం చేస్తాను? ఇంకో రిలీజియస్ దేవుడి దగ్గరికి వెళ్తాను. నేను ఎందుకు చెప్తున్నా వినండి. అట్లనే ఎప్పుడు కూడా మనిషి అనే వ్యక్తి స్వార్థపరుడు. అవునా? బేసికల్ గా ఆ స్వార్థానికి తగ్గట్టుగా మనం ఎంతవరకు చేయాల్సిన బేసిక్స్ మనం చేయకపోతే ఎవరైనా కూడా 100% నీడ్స్ అడ్రస్ చేయాలి. సో ఈ టాపిక్ ఇక్కడతో మనం నేను అక్కడ పులి స్టాప్ కదండి. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ చెప్తున్నానంటే, ఇప్పటి నుంచి కాదండి, దేవతల కాలం నుంచి, దేవతలు పరిపాలించే టైం నుంచి కూడా, వాళ్ళు దేవతలుగా రాజులుగా ఉన్నప్పటి నుంచి కూడా ప్రజలకు చేయకపోతే దేవతల్ని కూడా తిరస్కరించిన చరిత్ర మనది. చూద్దాం. ఇంకా
ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దాం, ఏమైనా మార్పులు వస్తాయేమో దేశ రాజకీయాల్లో. ఇక రాష్ట్ర రాజకీయాలకు వస్తే పుణ్యశీల గారు తాజాగా ఇవాళ మన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఫ్లాగ్ హాయిస్టింగ్ చేశారు. ఆ సందర్భంగా చేసినటువంటి ప్రసంగం ఎప్పుడు రెగ్యులర్గా ఆయన ప్రతి వేదిక మీద చేసే ప్రసంగంలాగే మీ వైసీపీ అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలుచుకోకుండా ప్రసంగం నడవట్లేదు అనేటువంటి చర్చ ఈవేళ కూడా వచ్చింది. జెండా వందనంలో కూడా జగన్నామస్మరణ ఏంటి అనేలాగా ఒక చర్చ జరుగుతుందండి. ఒకసారి ఆయన ఏమన్నారు విందాం. చంద్రబాబు నాయుడు గారి బయట ఒకసారి. 2014లో నవ్య ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నాకు అవకాశం ఇచ్చారు. విభజన కష్టాలు అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రయత్నించాం. 2019 పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి. 2019లో వచ్చిన పాలకులు 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని